ఇద్దరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ కార్యక్రమంలోకి వద్దాం. పిఎంసి డిజిటల్ నుంచి సమర్పిస్తున్న 40 డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 2 ఈరోజు 15వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనకి వారి విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవటానికి వెంపటి లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. లక్ష్మి గారు 2007లో ధ్యానంలోకి వచ్చి అసలు ఈ ధ్యానం ఏంటి, ఇదేంటి అందరూ వెళ్ళటము, ఈ ప్రచారం ఇదంతా తెలుసుకోవాలి అసలు అని తను ఆసక్తితో గమనించి అప్పట్లో వనపర్తిలో ఉండేవారు. 40 మాస్టర్స్ 40 వీక్స్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని పెట్టి ఆ పత్రి సార్ని కలవటం, ఆ కలిసిన తర్వాత దానిలోని మాధుర్యాన్ని అనుభవించటం, అప్పటి నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఉన్నటువంటి శ్రీ తిరుమలనాథ మహాశక్తి క్షేత్రానికి ఒక ట్రస్టీగా ఉంటూ ఎంతో సేవలు చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికురాలు. వారి యొక్క అనుభవాల్ని ఈరోజు విశేషంగా వారి మాటల్లో విందాం. నమస్తే అమ్మా, వెల్కమ్. మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా, వెల్కమ్. నమస్తే. నమస్తే. మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకోండి ఈరోజు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి డిజిటల్ టీమ్ మెంబర్స్ కి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లక్ష్మి వెంపటి. నేను 2007 సంవత్సరంలో మా చెల్లెలు ప్రసన్న లక్ష్మి ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. మా చెల్లి వాళ్ళు వైజాగ్ లో ఉండేవాళ్ళు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్లే. 650 రూపాయలు కడితే 24 గంటలు మాట్లాడుకోవచ్చు. ఆ స్కీమ్ ఉండే. అదొకటి కట్టి మేము మా చెల్లెలు రోజు గంటల తరబడి ఈ ధ్యానం గురించే మాట్లాడుకునేవాళ్ళం. నేను ఎక్కువ హైదరాబాద్ లో ఎక్కడ జరిగాయో క్లాసెస్ నాకు తెలిసేది కాదు. మా సిస్టర్ వైజాగ్ లో ఉంది కదా, ఆమెకు బాగా క్లాసెస్కి వెళ్ళటము, పుస్తకాలు చదవడము, అనుభవాలు వినడము, అవన్నీ చేసి ఇంటికి రాగానే నాకు ఫోన్ చేసి ఏమేమైతే చూసిందో, చదివిందో, తెలుసుకుందో అన్ని నాకు ఒక గంట పట్టేది. రోజు నాకు తను క్లాసు ఫోన్ లో చెప్పేది. అలా 1 ఇయర్ చాలా విషయాలు తెలుసుకున్నాను ఇంట్లో కూర్చొని మా చెల్లి ద్వారా. ఇదేదో బాగుంది. చాలా విఠలాచార్య సినిమాలో లాగా అనుభవాలు భలే ఉన్నాయి. హాస్టల్ ట్రావెల్ అంట, గత జన్మలట, రోగ హాస్టల్ ఆపరేషన్స్ అట, ఏంటివి ఏదో తెలుసుకుందాం అనుకున్నాను. నాకప్పటికి ఏమీ లేకుండే. ఆర్థిక సమస్యలు లేవు, రోగాలు లేవు. అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నాను. అప్పటికి నేను పూజలలో మునిగి తేలుతున్నాను. మామూలుగా కాదు. ఒక బుట్ట రెడీగా ఉండేది ఎప్పుడు పూజలు. ఇట్లా అనుకుంటే ఆ బుట్ట తీసుకొని గుడికి వెళ్ళిపోవడమే. అలా కార్తీక సోమవారాలని సంతోషమాత పూజలు, మరి గాయత్రి జపాలు, ఇక ఒకటి కాదు, అట్లా బాగా పూజలు చేస్తుండేదాన్ని. దేవుళ్ళని కూడా మార్చానండోయ్. నాకు తెలిసినప్పుడు హెల్త్ బాగాలేకుంటే సంతోషమాత పూజ చెయ్యమ్మా, నీ హెల్త్ బాగవుతుందని ఒక ఫ్రెండ్ పట్టించారనమాట. ఆ పూజ చేశాక నాకు హెల్త్ మంచిగా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నాకెవరు ఏ సమస్య చెప్పినా, అమ్మ ఉండగా మన చెంత మనకేయాల దిగులంట అని ప్రతి ఒక్కరికి సంతోషమాత వ్రతం పట్టించేదాన్ని. ఉద్యోగం లేదన్నా, పిల్లలు కాలేదన్నా, జాబ్ రావాలన్నా, ఆరోగ్యం బాగాలేదన్నా, ఎవరు ఏ సమస్య చెప్పినా సంతోషమాత పూజ చేయండి, మీకు అన్ని కోరికలు తీరుతాయి అని అలా చెప్పేదాన్ని. వాళ్ళకి అలా జరిగిపోయేది. నాకు కూడా పిలిస్తే పలికేది అమ్మవారు. నాకు ఇది కావాలి అని అనుకుంటే అయిపోయేది. అలా ఉండేది నా జీవితం, ఆహ్లాదంగా చాలా. అట్లా వస్తుంటే ఇంకా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా వస్తుంటే ఎందుకు ఆనందంగా ఉండదు? చాలా ఆనందంగా ఉండేది. చేయగా చేయగా కొన్ని రోజులు అయ్యాక బంద్ అయిపోయింది.
పిలిస్తే పలకట్లేదు. ఏంటబ్బా! ఇన్ని రోజులు ఏదడిగితే అది ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వటం లేదు ఎందుకు? ఓహో! ఈ దేవత శక్తి ఇంతేనేమో, ఇంకా కొంచెం పెద్ద దేవత ఎవరున్నారో చూసుకుందాము అని ఇగ గాయత్రి జపం జేయడము. ఒక 30,000 గాయత్రి రోజు అలా జేశాను. తర్వాత లలితా సహస్రనామాలని, లలిత పూజలు పట్టుకొని లలిత జేశాను. ఓకే. నాట్ బ్యాడ్. కానీ అంతా లేకుండే అమ్మవారు చేసినంత. ఈలోప ఈలోపు ధ్యాన పరిచయం జరిగింది. ఈ ధ్యానంలో పూజలు చేయాల్సిన అవసరం లేదు ధ్యానంలోకొచ్చాక అని జెప్పారు. మనము అది వదలడం అంత ఈజీ గాదు. పూజలు చేస్తాము. ప్లస్ అందులో ఎన్నో అమ్మవారి దగ్గర నుంచి పొంది ఉన్నాము. పూజలు బంద్ జేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. సరే ఇంకా ఒకరోజు ఏంటిది నేను ఏ మార్గంలో వెళ్తున్నాను. అప్పటికే నేను కొన్ని చూసాను ఎస్ఎస్వై సిద్ధి సమాధి యోగా చేశాను. తర్వాత బ్రహ్మకుమారిస్‌కి 1, 2 రోజులెళ్లి చూసా. నచ్చలేదు. సహజ యోగా అని ఒకదానికెళ్ళా. అది నచ్చలేదు. హ్మ్. ఇది కొంచెం తొందరగా నేనేమి ఫిక్స్ అవ్వను. ఏదో మరి ఈ ధ్యానం బానే ఉంది గానీ, పూజలు వదలడం అంటే ఎలా? అని ఒక మంచి అనుభవం వచ్చిందండి. మీతో షేర్ చేసుకుంటాను. అమ్మవారి దగ్గర కూర్చొని దేవుడింట్లో పూజ జేసి చాలా బాధగా ఏంటి నేనిప్పుడు సరియైన మార్గంలో వెళ్తున్నానా? లేదా? ధ్యానం చేస్తే రెండిటికి టైం ఉండదండి. గంటలు గంటలు ధ్యానం జేయడానికి, ఇటు మళ్ళా పూజలు జేయడానికి బోలెడు టైం పడతది. ఇయన్నిటికి టైం ఉండదు. ఏదన్నా చేస్తే ఒక పని మొత్తం దాని మీదనే కాన్సంట్రేట్ చేయాలి. మరి నేనెళ్ళే మార్గం కరెక్టేనా? కాదా? అని అలా బాధపడుతూ ఆ దేవునింట్లో అలా కూర్చుని కళ్ళు మూసుకుపోయాయి. నాకొక సినిమా లాగా కనిపించింది. అది మరి వినిందా? చూసిందా? కనిందా? నాకు తెలీదు. కానీ నాకైతే ఆన్సర్ దొరికింది. నాకెప్పటినుంచో ఉన్న ఒక సమస్యకి ఆన్సరు దొరికింది. ఏమనంటే ఒక చిన్న ఇల్లుంది. బయట మంచం ఉంది. ఆ మంచం మీద తండ్రి పడుకొనున్నాడు. ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు పొలానికెళ్తున్నాడు. ఒక కొడుకు ఆ తండ్రికి సేవ జేస్తున్నాడు. ఈ కొడుకు పొలానికెళ్ళి సాయంత్రం వస్తాడు. చిన్న కొడుకు అమ్మ వాళ్ళకి నీళ్లు బాత్రూమ్‌లో పెట్టడము, ఫుడ్ పెట్టడము, కాళ్ళొత్తడము, స్నానం చేయించడము, ఇలాంటి వర్క్స్ అన్నీ వాళ్ళ సేవలో పొద్దుగూకులు వాళ్ళ సేవలోనే ఉంటున్నాడు. కొన్ని రోజులు బానే ఉంది వాళ్ళ పేరెంట్స్‌కి. తర్వాత వాళ్ళకేమనిపించింది, ఏంటి పెద్దోడు మంచిగా పొలం జేసి, పైసలు సంపాదించి, మనలాగా తయారయ్యాడు. ఒక ప్రయోజకుడిలా. వీడేమో ఇవే సేవలు చేసుకుంటూ మనతోటే ఉన్నాడు. వీడెప్పుడు ఎదుగుతాడు? వీడు ఒక ఫ్యామిలీ రావాలి వీడికి. ఒక నాకంటే గొప్పవాడవ్వాలి కదా! వీడు గూడా. నాకే సేవ చేసుకుంటూ ఉంటే వీడెట్టా గొప్పవాడవుతాడు అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకుంటుంది. ఏ తల్లిదండ్రులైనా తనకన్నా గొప్పవాళ్ళు కావాలనుకుంటారు పిల్లలు. కదా! ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా వాళ్ళకన్నా మంచి ప్రొఫెషన్‌లో వాళ్ళుండాలనుకుంటారు. అలా అనిపించి నువ్వు గూడా వెళ్లి చేసుకోవాలి అని అబ్బాయిని మాకు సేవలు చేయడం కరెక్టే. కానీ నీదిది కాదు అని చెప్పారు. అప్పుడు నాకు మీకు కూడా అర్థమైందనుకుంటా. అహా! దీని పాయింట్ ఏంటి అంటే నాకప్పుడు ఏంటి ఇదొచ్చింది అని ఆలోచించగా ఆహ్, నువ్వు నాకు హ్మ్. నన్ను స్తోత్రాలంటే ఏమిటి? పొగడడం. నన్ను పొగడడం ద్వారా అభిషేకాలంటే ఏమిటి? అభిషేకాలు జేయడము, పొగడము, అలంకరించడము, అది ప్రసాదాలు పెట్టడము, ఇవన్నీ అవసరమే ఒక లెవెల్ వరకు. కానీ అదే జీవితం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుళ్ళందరూ ధ్యానం జేస్తున్నారు. శివుడు ధ్యాన ముద్రలోనే కనిపిస్తాడు. ఆంజనేయుడు ధ్యానమే చేస్తున్నాడు. ఎవరిని చూసినా ధ్యానమే చేస్తున్నారు. ధ్యానంలోనే కదా వాళ్ళు ఎదిగి దేవుళ్ళయింది. మానవులు దేవుళ్ళుగా మారింది ధ్యానంలోనే గదా! అవన్నీ కాదు నువ్వు మాలా తయారవ్వాలి. అంటే నువ్వు ధ్యానం చేయాలి అని నాకప్పుడు దానికి ఆన్సర్ దొరికింది. అందుకనే అమ్మ నన్ను డైవర్ట్ చేసిందని నాకర్థమైంది. ఓహ్! అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అయింది. ఓకే. నేను ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకొని సొంతంగా ఎదగాలన్నమాట వాళ్ళలాగా అని నాకర్థమయ్యి సరే ఓకే. ధ్యానము అంటే ఏమిటి? ఎలా చేయాలి? మరి అది.
ధ్యానంలోకి వచ్చాక నాకు జీవితం విలువ తెలిసింది. అసలకి చెప్తారండి. ఇప్పుడు దీంట్లో చాలా మంది కొత్త వాళ్ళు గూడా ఉండొచ్చు, పాత వాళ్ళు గూడా ఉండొచ్చు. నేను చెప్తున్నాను. 84,00,00,000 జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుందని, మరి మానవ జన్మ వచ్చాకనే వెంటనే జ్ఞానం రాదు. కనీసం పత్రి గారు ఏం చెప్తారు? నా చెయ్యి ముట్టుకోవాలన్నా, నన్ను టచ్ చెయ్యాలన్నా, మీకు ధ్యాన పరిచయం జరగాలన్నా 300 జన్మలు మానవ జన్మలు ఎత్తుంటే తప్ప మీకివి సాధ్యం కాదు. మీరు మామూలుగా అనుకుంటున్నారు ధ్యానంలోకి ఏదో ఆవిడ చెప్పింది, ఈవిడ చెప్పింది, ఇలా వచ్చా, అలా వచ్చాను అనుకుంటున్నారు గానీ, 300 జన్మలు మినిమమ్ మీరు మానవ జన్మను తీసుకుంటే తప్ప, ఈ స్థితికి రారు. వృద్ధాత్మ స్థితికి. ఇది ధ్యానంలోకొచ్చామంటే బాల్యాత్మ, ప్రౌఢాత్మ, యవ్వనాత్మ ఇవన్నీ జరిగి వృద్ధాత్మ స్థితిలోకొచ్చాకే మనం ధ్యాన పరిచయం జరుగుతుంది మనకి. మన ఆత్మ ఆ స్థితికి వచ్చాకనే మనకి ధ్యాన పరిచయం జరుగుతుంది. అన్ని జన్మలు మానవ జన్మలెత్తామా? ఇన్ని జన్మలెత్తాక ధ్యాన పరిచయం జరిగిందా? అంటే ఎలా ఉంటుంది? ఎంత వెయిట్ చేసాము ఈ టైం కోసం. మన గురించి మనం తెలుసుకోవడానికి మరి ఆహ్, ఎంత వెయిట్ చేస్తే ఈ జన్మ వచ్చింది అనేది తెలిసాక జీవితం విలువ తెలుస్తుంది. ప్రతి క్షణం అపురూపమే. ప్రతి క్షణం విలువైనదే. ప్రతి క్షణం ఈ క్షణంలో జీవిస్తూ ఆనందంగా జీవించాలి. ఇక వేరే ఏమీ ఆలోచించకూడదు అనే స్థితికి మనం వస్తాం. ఇది తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా నెమ్మదిగా ధ్యానము అప్పటినుంచి ఇంకా సరే ఈ జ్ఞానం అంతా తీసుకోవాలి. ఇక డెప్త్‌గా ఆహ్, వెళ్ళాలి గదా! ఏదైనా. మా వారు ఉద్యోగరీత్యా మేము వనపర్తికి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడికి వెళ్ళాము. నేను అనుకుంటే మనం అనుకుంటే అవుతుందని పరిస్థితులన్నీ అనుకూలించాయి. పెద్ద ఇల్లు దొరకడం, నాకక్కడ స్పిరిచువల్ మాస్టర్స్ భీమశెట్టి గారు, పాండురంగయ్య గారు దొరకడం, నాకు పరిచయం కావడం. తర్వాత అలా ఒక 40 సరే ఎక్కడెక్కడో నేను వెళ్ళడం కుదరదు. మా ఇంట్లోనే క్లాసెస్ పెడితే నేను విన్నదాన్నవుతాను, నలుగురికి జ్ఞానాన్ని పంచిన దాన్నవుతాను అని చెప్పేసి 40 ఆదివారాలు మా ఇంట్లోనే క్లాసెస్ పెట్టాను. 40 ఆదివారాలు 40 సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌చే క్లాసెస్ మా ఇంట్లో. నా నేను ఆ ఊరికి కొత్త. నాకొక్కరు పరిచయం లేదు పక్కింటి వాళ్ళు గూడా. ఎలా పిలవాలి? ఎలా వస్తారు క్లాస్‌కి? అంటే మారం శివప్రసాద్ సార్ ఏం చెప్పారంటే, అందరిని ఇంటికెళ్ళి పిలువు వస్తానన్నారు. ఓకే. బొట్టు తీసుకొని, బొట్టు పెట్టె పట్టుకొని, అందరి తలుపు కొట్టి, ఇళ్ళలోకెళ్ళి మా ఇంట్లో ధ్యానం ఉంది రండి, మా ఇంట్లో ధ్యానం ఉంది రండి అని బొట్టు పెట్టొచ్చా. వాళ్ళందరూ ఈవిడెవరో కొత్తావిడ, ఏదో పూజ అనుకున్నారో, వ్రతం అనుకున్నారో, ఏదనుకున్నారో గాని మొత్తానికొచ్చారు. వచ్చాక అడిక్ట్ అయిపోయారిగ. అలవాటు పడిపోయారు. ఇంకా వెళ్ళలేదు. అలా ఇగ చాలా మంది 50, 60 మంది దాకా వచ్చేవాళ్ళు. మాస్టర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా మంచి మంచి జ్ఞానం ఇస్తుంటే ఇంగా ఎలా ఉంటుంది వాళ్ళకి వారానికి ఒక చాక్లెట్ దొరికినట్టుగా ఆహ్, చాలా హ్యాపీగా వచ్చేవాళ్ళు. మరి ఇంకా ధ్యానంలో సార్ చెప్పినట్టుగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ ఈ 4 చేస్తూ ఉండాలి అనంటే నేను ఆ 4 చేసేదాన్ని. ధ్యానం ఫస్టు ఒక 1 అవర్ ధ్యానం చేపిచ్చి తర్వాత క్లాసు. ధ్యానమైంది, సజ్జన సాంగత్యమైంది. ఒక రూ. 5,000 పెట్టి బుక్స్ తెప్పిచ్చాను. తెప్పిచ్చి అందరూ కొనుక్కోలేరు కదా! ఈ వారం ఈ బుక్స్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వారం చదివి తెచ్చి మళ్ళీ వేరే బుక్స్ తీసుకోండి. అలా బుక్స్ ఇవ్వడము, సేవ చేయడం. ఓకే. అన్నీ చేస్తున్నాను. అలా ఎందరో మాస్టర్స్ వచ్చి ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. జరుగుతూ ఉంది అలా కాలం. 20 ఆదివారాలయిపోయాయి. 20 ఆదివారం పత్రి సారు అక్కడికి దగ్గరలో ఉన్న 4 పిరమిడ్‌లు ఓపెన్ చేయడానికొస్తున్నారు. నైట్ మీ ఇంట్లోనే హాల్ట్ చేస్తారు అని చెప్పారు. హ్మ్. అప్పటికి నేనొక్కసారే కలిసాను పత్రి గారిని. భీమశెట్టి గారు నన్ను కడతాల్‌లో సార్‌ది క్లాసుంటే నన్ను తీసుకెళ్లారు. సార్‌ని పరిచయం చేస్తానని. తీసుకెళ్ళి సార్‌కి నాకప్పటికి షేక్ హ్యాండ్‌లివ్వడం జెంట్స్‌కి అవన్నీ మనకు తెలీదు గదా! నాకు చెప్పారు వీళ్ళు మాస్టర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అడిగితే ఇవ్వాలి. అది మంచిది. సారు ఎనర్జీ ఇస్తారు. అది ఇది అని చెప్పారు. ఓహో! అలాగా అనుకున్నా. సార్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చారు పోగానే. పట్టుకున్నారు. ఇక వదలట్లేదు సార్ చెయ్యి.
నిలబడి ఉన్నాను అలాగే. 5 నిమిషాలైంది వదలడు. ఆ! అలాగే ఉన్నాడు. ఎట్లా తీసుకోవాలి? ఏంది? ఈయన చెయ్యొదలట్లేడు. హ్మ్. ఓహో! ఎనర్జీ ఇస్తున్నాడేమో అనుకున్నా. అంతే. కరెంట్ షాక్ కొట్టినట్టు తీసేసాడు సారు. చెయ్యి వదిలేసి ఓకే. ఓకే. వెళ్ళు వెళ్ళు అన్నారు. అన్నాక ఒక అరగంట తర్వాత ఒక గ్రూప్‌గా అందరూ కూర్చుంటారు కదా! సార్ చుట్టూ కూర్చునంగానే చూడండిరా ఎవరో చెప్పారంట నాకు షేక్ హ్యాండ్ ఇస్తే ఎనర్జీస్ వస్తాయని. ఎవడ్రా చెప్పింది మీకు? ఆ! ఆహ్, అదే నా అనుమతి లేకుండా నా నుంచి ఎవరు ఎనర్జీస్ తీసుకోలేరు. కానీ మీ అనుమతి లేకుండా మీ నుంచి నేను ఎనర్జీస్ తీసుకుంటాను. ఇప్పుడు ఇస్తారా నాకు షేక్ హ్యాండ్? ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అంటున్నాడు సారు. అమ్మో! ఇది ముసలాయనకి నాకు మనసులో ఉంది కూడా తెలిసిపోయిందిరా దేవుడోయ్! అనుకున్నా నేను. ఫస్ట్ టైమ్ గదా! ఈయనకి నా మనసులోనే అన్ని తెలిసిపోతున్నాయి. నేను ఇట్లా అనుకున్నది కూడా తెలిసిపోయింది. ఎనర్జీ ఇస్తున్నాడేమో అని అనుకున్నా గదా! అందుకనే దానికి క్లారిటీ ఇచ్చాడు అని అనుకున్నాను. అదే ఫస్ట్ మీటింగ్ సార్ తోటి. తర్వాత 20 ఆదివారం వస్తున్నాడు. ఇంగా కొడతాడు, తిడతాడు అది ఇది అని మస్తు భయపెట్టారు. మరోసారేమో లేదమ్మా నువ్వు పూజలు చేస్తావు గదా! మీ ఇంటికి ఒక దేవుడు వస్తున్నాడంటే నువ్వెలా బిహేవ్ చేస్తావో అలా చెయి అంతే సింపుల్ అని జెప్పారు. ఇంకా నేను భయం లేకుండా అలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సారొచ్చారు, చూసారు. అప్పుడు ఏకతా ధ్యానం జరుగుతోంది. ఆదివారం రోజు ప్రతిరోజు ఏకతా ధ్యానం జరుగుతుంది ఆ టైంలో. ఏకతా ధ్యానం చేపిచ్చారు. తర్వాత మా ఇంటికి మాస్టర్స్ ఇప్పుడు క్లాస్ వినటానికొచ్చిన వాళ్ళందరూ సిగ్నేచర్స్ పెట్టి ఫోను నంబర్ రాస్తారు కదా! అలాగే మాస్టర్స్ అందరూ సిగ్నేచర్ పెట్టేవాళ్ళనమాట. నేను సార్‌కి బుక్ ఇచ్చి, "సార్ మీరు గూడా ఇది 20 ఆదివారం మీరొచ్చారు మా ఇంటికి. సంతకం పెట్టండి దీంట్లో" అని ఇచ్చాను. ఇస్తే ఇంకా సారు ఆహ్, "లక్ష్మీ మేడం ధ్యానం బాగా చేపిస్తున్నారు. ఆ! బాగా చేస్తున్నారు. మీ జన్మ ధన్యమైంది. మీదిదే ఆఖరి జన్మ. మీకింకేం గావాలి? వనపర్తంతా ధ్యానమయం జెయ్యి. పిరమిడ్ పుస్తకాలు బాగా చదువు" అని రాసి సంతకం పెట్టి డేటేసి ఇచ్చారు మేడం నాకు. ఇంకా చూసుకో మా సీనియర్ మాస్టర్స్ అందరూ ఫుల్ హ్యాపీ. నాకింకా అంత అనుభవం లేదు. అప్పుడప్పుడే వచ్చాను. ఇంత రాసిచ్చారని మా మాస్టర్స్ అందరూ చాలా హ్యాపీ నా ఫ్రెండ్స్. ఓకే. అంతా బానే ఉంది. చివరి జన్మ అయితదంటే, సరే అయితదేమోలే గానీ, ఒకటి చెప్పాడు అంటే అది జరుగుతుందట. ఈయన ఏదైనా చెప్తే, "వనపర్తంతా ధ్యానమయం చెయ్యి" అని రాసాడు. అంటే నేను చేయాల్సిన బాధ్యత నాకుంది. ఇదెలా నేను చేయగలను? నాకెవరు పరిచయం లేదిక్కడ. నేనెలా చేయగలను అని ఒక 2 డేస్ ఈ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, తింటున్నా అదే ఆలోచన. ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలని అదే ఆలోచన ఉంటే, సారే మనకి నడిపిచ్చేది ముందు ఉండి సారే గదా! ఆయనే నాకు ఇచ్చారనుకుంటాను. అప్పుడు కేబుల్ టీవీ ద్వారా చెయ్యొచ్చు అని నాకొక ఐడియా వచ్చింది. ఇంకా అప్పుడు ఐశ్వర్య సార్ అని, నవకాంత్ వీళ్ళందరికీ పిలిసి నాకు సీడీలు కావాలి. నేనిట్లా కేబుల్ ద్వారా ప్రచారం చేస్తాను. మరి అనంటే వాళ్ళు చాలా మంచి ఐడియా మేడం. చాలా గ్రేట్ వర్క్ అది. మీకిస్తామని చెప్పి మన సొసైటీలో గురించి మొత్తం అప్పుడు ధ్యానం అంటే ఏమిటి? దానివల్ల లాభాలేమిటి? సార్ యొక్క జీవిత చరిత్ర, స్పిరిచ్యువల్ రియాలిటీ ఇవన్నీ సీడీలిచ్చారు. అవన్నీ నేను ఒక 1 మంత్ కేబుల్ అతనికి పైసలిస్తానని మాట్లాడుకొని, మార్నింగ్ 6-7 వెయ్యాలి సీడీ. మళ్ళీ చూడని వాళ్ళు మళ్ళీ చూడాలనుకున్న ఈవినింగ్ చూస్తారని ఈవినింగ్ 6-7 ఒక సీడీని ఒకరోజు 2 టైమ్స్ వేయాల్సుంటుంది. 1 మంత్ డిఫరెంట్ డిఫరెంట్ సీడీస్ అని మొత్తం వాడికి ఇచ్చాననమాట. అట్లా అది 8, 9 గ్రామాలలోకి వెళ్ళింది. అలా వెళ్ళడం ద్వారా చాలా మంది మా ఇంటికి పబ్లిక్ పెరిగారు. టీవీలో జూసొచ్చాం. అని. ఆహ్, మా ఇంటికి తీసుకెళ్ళారు క్లాసులు. హ్మ్. అట్లా చాలా మంది పెరిగారు. చాలా బాగా జరుగుతుండేవి క్లాసెస్. టీవీ ద్వారా చాలా చక్కగా చేసుకోవచ్చు మన కార్యక్రమాలనేది అర్థమైంది. ఇంకా తర్వాత 40 ఆదివారాలయిపోయాయి. అక్కడి నుంచి మా వారికి జడ్చర్ల ట్రాన్స్‌ఫర్ అయింది. జడ్చర్లలో ఇంకా చిన్న ఇల్లు దొరికింది. క్లాసెస్ పెట్టడానికి కుదరదు. అంటే ఓహో! నేను చేయాలి. నేను చెప్పాలన్నమాట ఇంకా. అని జెప్పేసి
నేను బయలుదేరాను క్లాసెస్ చెప్పడానికి. జ్ఞానం తీసుకున్నాను కదా, ఇంకా నేను బయలుదేరి అక్కడ ఫస్ట్ స్కూల్స్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి జడ్చర్లలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అక్కడ నాకు బక్కా సునీత రామ్మోహన్ గారు వాళ్ళు పరిచయం అయ్యారు. మంచి ఫ్రెండ్స్, బాగా కోఆపరేట్ చేశారు నాకు వాళ్ళు. ఊరు నాకు కొత్త కదా, మనకు ఒక ఊర్లో ఎవరైనా పరిచయం అయితే తప్ప మనం ఏం చేయలేము. వాళ్ళ ద్వారా నేను ఇంకా చాలా బాగా వర్క్ చేయగలిగాను అక్కడ. పిల్లలు రావాలంటే ఫస్ట్ టీచర్లు మారాలి. టీచర్లకు ధ్యానం తెలిస్తే పిల్లలందరినీ మారుస్తారని చెప్పేసి అన్ని స్కూల్స్ కి ఒక లోకల్ ఆటో మాట్లాడుకున్నాము. స్కూల్స్ లిస్ట్ తీసుకున్నాను. మా సిస్టర్ ఒక బుక్ రాసింది విద్యార్థుల గురించి. ఆ బుక్, ఒక బ్యానరు, ఒక పాంప్లెంట్ తీసుకొని మీ అందరికీ టీచర్స్ అందరికీ ఇన్వైట్ చేసాం. ప్రతి స్కూల్ కి వెళ్ళి టీచర్స్ అందరినీ మీ ఫ్యామిలీస్ తోటి రండి, ధ్యానం క్లాస్ ఉంటుంది, ఫుల్ డే వర్క్ షాప్ విత్ ఫుడ్ అని చెప్పి ఫ్రీ క్లాసెస్ అని చెప్పి పెట్టామన్నమాట. 600 మంది టీచర్స్ లో 200 మంది వచ్చారు మేడం. 200 మంది టీచర్స్ వచ్చారు. చాలా అద్భుతంగా అప్పుడు వాణి మేడం, కేశవరాజ్ సారు వీళ్ళందరూ వచ్చి, చాలా మంది మాస్టర్స్ వచ్చి చెప్పారు. చాలా అద్భుతంగా జడ్చర్లలో ఆ క్లాస్ జరగడం ద్వారా ప్రతి స్కూల్లో వాళ్ళ టీచర్స్ అంతా తెలుసుకొని, నెక్స్ట్ ఏంటి ఇంకా టీచర్స్ తెలుసుకున్నాక మా పిల్లలకు వచ్చి చెప్పండి, మా పిల్లలకు వచ్చి చెప్పండి, మా స్కూల్లో చెప్పండి, మీకు అవకాశం ఇస్తాం అంటారు కదా. అదే జరిగింది. అన్ని స్కూల్స్లలో వాళ్ళు ఇన్వైట్ చేయడం, మనం స్కూల్స్కి వెళ్ళి చెప్పడం, ఇంకా స్కూల్స్ తర్వాత గుడిలలో అవకాశం, గుడిలో, బడిలో ఒక డాక్టర్ పరిచయం అయ్యారు, గైనకాలజిస్ట్. ఆవిడ ఏం చేసింది, ఒక క్లాస్ కి అందరినీ ఒక క్లాస్ పెట్టాను అక్కడ. రాజపతి సార్ తోటి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెట్టి, ఊర్లో ఉన్న పెద్ద మనుషులను, మా వారు బ్యాంక్ మేనేజర్ కదా, బ్యాంక్ మేనేజర్ భార్య చెప్తే కొంచెం వింటారు అని అందరినీ పిలిచానమాట. ఊర్లో ఉన్న పెద్దలందరినీ పిలిచాను క్లాస్ కి. పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మీకు ఎనర్జీ చూపిస్తాను లైవ్ లో అని చెప్పి పిలిస్తే అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అక్కడ ఒక ఇద్దరు పడిపోయారు. గైనకాలజిస్ట్ డాక్టర్ను, ఒక లాయరు పడిపోయారు. మేమేం చేయాలి, ఈ ధ్యానం చేయాలంటే ఎలా ప్రచారం చేయాలి అని. ఆవిడైతే నాకు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఈ ధ్యానము ద్వారా ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది బాడీలో అనేది కనిపెట్టేసింది. డాక్టర్ కదా, కనిపెట్టేసి చాలా బాగుంది, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, నేను కడుపులో ఉన్న పిల్లలకే నేర్పుదాం అనుకుంటున్నా, నాకు మరి అవకాశం ఇస్తావా, నా హాస్పిటల్కి వస్తావా అని అడిగారు నన్ను. అంతకంటే భాగ్యమా మనకి, ఎవరు పిలుస్తారని చూస్తుంటాం అని ఇంకా వెళ్ళాను. డాక్టర్ జీకే సారు మాకు బాగా పరిచయం ఉండే, సార్కి చెప్పాను. సార్ చాలా హ్యాపీ అయ్యి మన సెంటర్ తిరుగుద్దాం హాస్పిటల్లో అని చెప్పేసి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆవిడ ఒక రూమ్ ఇచ్చారు. ఆవిడకి ఓన్ హాస్పిటల్ ఉంది, దాంట్లో మాకు ఒక రూమ్ ఇచ్చేసారు. ఇస్తే దాన్ని మేము స్పిరిచువల్ టాబ్లెట్స్ అని స్పిరిచువల్ దాన్ని ఒక సార్ వచ్చి ఓపెన్ చేశారు, పెట్టేశాము. ఏంటి నా వర్క్ ఇంకా మరి, రూమ్ అయితే తెరిచాం, మరి వర్క్ ఉంటది కదా, ఏం చేయాలంటే ఎవ్రీడే 11 to 1, 11 నుంచి మా వారు బ్యాంక్కి వెళ్ళిపోయాక 11 నుంచి 1 వరకు నేను అక్కడ కూర్చుంటాను. ఆవిడ ఏం చేస్తారు, గైనకాలజిస్ట్ కదా, ఆవిడ దగ్గరికి ఒక కేసు రాగానే కేస్ షీట్ రాసి నా దగ్గరికి పంపుతుంది. పంపితే నేను ధ్యానం ఏంటి, ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ధ్యానం వల్ల పుట్టిన పిల్లలెవరు, అభిమన్యుడు, మరి ప్రహ్లాదుడు అని అలా వాళ్ళకి చెప్పి చేయించి ఒక ప్యాంప్లెంట్ ఇచ్చి పంపిస్తాం. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి మీరు ఎవ్రీ మంత్ చెకప్ వచ్చినప్పుడు నా దగ్గరికి రావచ్చు, నేను 11 to 1 ఉంటాను, మీ డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు, మీ అనుభవాలు నాకు చెప్పవచ్చు అని చెప్పి పంపిస్తాం. అలా 1 year ఒక 500 మంది దాకా సంతకాలు పెట్టడం జరిగింది వాటి మీద, షీట్స్ మీద. అలా చాలా అద్భుతమైన వర్క్ నాకు ఇచ్చారు దేవుడు. అంతమంది అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తుంటే ఎంత అద్భుతంగా అనిపించేదో. ఒక ఆవిడ వచ్చి, నా బాబు అంటున్నాడు, కదులుతున్నాడు, నేను చెప్పిన మాటలు వింటున్నాడు అని చెప్తుంటే, అబ్బా మాకు ముందు తెలియకపోయా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనిపించింది మాకు. ఇంత ఫీల్ అవుతున్నారా, ఇంత కడుపులో ఉన్నప్పుడు మనం వింటున్నాం కానీ ఫీల్ అవ్వలేదు కదా. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే
చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించేది. అలా సినిమా టాకీస్ అతను కలిసాడు. నేనే విధంగా చేస్తా మేడం ప్రచారం అన్నాడు. అంటే నీకు ఒక బ్యానర్ తయారు చేయించి పెడతాను, నీ సినిమా టాకీస్ లో పెట్టు, అదే నువ్వు చేయాల్సింది అని చెప్పారు. సరే మీరు ఇవ్వండి పెడతానన్నాడు. 10x10 బ్యానర్. దాని మీద ఏమేసాము, పవన్ కళ్యాణ్, మరి జగపతి బాబు, ఎవరెవరు ధ్యానం చేస్తున్నారో మన దాంట్లో సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరి ఫోటోలు పెట్టి, ఫ్యాన్లు అంటే ఫ్యాన్లు, మేము ఫ్యాన్ ఫ్యాన్ అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అది చేయండి వాళ్ళలాగా ఎదుగుతారు, ఆ, ఆ, అంతేగాని ఆ వేరే ఇది కాదు చేయాల్సిన పనులు. రజనీకాంత్ వాళ్ళందరి ఫోటోలు పెట్టి ధ్యానం చేస్తున్నాయి పెట్టి పెడితే ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో వచ్చి చదువుతున్నారంట ఆ బ్యానర్. అతను వచ్చి మేడం భలే సక్సెస్ అయింది బ్యానర్, మీరు రండి అని చెప్పి నన్ను తీసుకెళ్లి చూపించాడు. రజనీకాంత్ ఫ్యాన్ అని అంటాడు. ఏం చేస్తున్నావు, రజనీకాంత్ ఏం చేస్తున్నాడు అది చెయ్యి, నువ్వు కూడా రజనీకాంత్ లాగా ఎదుగుతావు, అంతేగాని ఆ డబ్బాలు కొట్టుడు అవన్నీ ఎందుకు అని దానికి సంబంధించినది రాసి తయారు చేసి ఇచ్చానమాట. అది భలే సక్సెస్ అయిపోయింది. అలా జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మా వారికి కడప ట్రాన్స్ఫర్ అయింది. కడపలో కొంత అప్పటికి నేను వెళ్ళేసరికనే 14 బ్రాంచెస్ ఉన్నాయి కడపలో, సెంటర్. ఓబయ్య సారు వాళ్ళందరూ గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు అక్కడ. అక్కడ తోచినంత వరకు చేశాము. అక్కడ కూడా కొన్ని వాళ్ళకి పోలీస్ అకాడమీలో ఛాన్స్ వచ్చింది నాకు క్లాసెస్ చెప్పడానికి. క్లాసెస్ చెప్పాను పోలీసు వాళ్ళకి అందరూ. అంటే వాళ్ళు ఏం చేశారంటే బాగా వెయిట్ ఉన్న వాళ్ళందరినీ, అంటే వాడు సిఏ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక గ్యాదర్ చేసి మీరు బాడీ ఫిట్ గా పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి యోగా, ప్రాణాయామ, ధ్యానం అని నేర్పుతూ ఒకటి పెట్టారు. దాంట్లో ధ్యానం నేర్పడానికి మమ్మల్ని కూడా పిలిచారనమాట. అక్కడ ఒక చక్కటి అనుభవం. చెప్తున్నాను 2 రోజులు వెళ్ళాను నేను క్లాసు. చాలా అబ్బా పోలీసు వాళ్ళకి కదా సరే అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా క్లాస్ చెప్తున్నాను. వాళ్ళు ఆప్సోపాలు పడుతూ వింటూ ఉన్నారు. ఆఖరికి ఒక ఆయన ఆగలేక, మేడం మీరు చాలా శ్రద్ధతో చెప్తున్నారు కానీ మాకు ఇక్కడి నుంచి వెళ్ళాక ఇంత టైం ఉంటుందా మేము చేయడానికి అని అన్నాడు. అనగానే మా సారు ఓబే సారు సారు అన్నారు, ఏదో చెప్పబోయారు. ఇంతలోనే నాకు ఒకటి తట్టింది, మనకి వెంటనే ఆన్సర్స్ వస్తాయి కదా. నేను కర్నూలులో ధ్యాన మహాచక్రం అని ఒకసారి పెట్టారనమాట. అప్పుడు జగపతి బాబు స్టేజ్ మీద చెప్పాడు, హీరో జగపతి బాబు, ధ్యానం నాకు పునర్జన్మనిచ్చింది ఎలా అనేది ఆయన ఒకటి చెప్పాడు. ఆయన ఎలా అని అంటే అది నేను ఇక్కడ చెప్పాను. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఇక్కడి నుంచి వెళ్ళాక టైం ఉంటుందా, ఉండదు కదా, మీరు చాలా శ్రద్ధగా చెప్తున్నారు అని ఆయన అన్నాడు. సరే సార్ నేను ఒకటి చెప్తాను వినండి, తర్వాత మీ ఇష్టము అని చెప్పాను. హీరో జగపతి బాబు తెలుసు కదా, ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారట. చేసినప్పుడు ఈ క్రిస్టియన్స్ ని పాతి పెడతారు కదా బాక్స్ లో, అలా బాక్స్ లో ఆక్సిజన్ పెట్టి ఆయనని పెట్టారు లోపల. అయితే లోపల పెట్టాక ఆక్సిజన్ పనిచేయలేదు. పనిచేయకపోతే అప్పుడు జగపతి బాబుకి అర్థమైపోయింది, ఆయన మాట బయట వాళ్ళకి వినిపించటం లేదు, ఇంకా నా పని అయిపోయింది, వీళ్ళు తీసేసరికల్లా నేను చచ్చిపోతాను ఇంకా అని అనుకున్నారంట. అనుకున్నప్పుడు వాళ్ళ మామగారు రాజశేఖర్ సార్ మన సొసైటీలో ఉన్నారు, ఆయన ద్వారా ధ్యానంలోకి వచ్చారు కదా, ధ్యానం తెలిసింది. ధ్యానము ద్వారా శ్వాసల పేరు తగ్గించుకోవచ్చు అనేది పాయింట్ ఆయనకి గుర్తొచ్చి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆ బాక్స్ ఓపెన్ చేసిన దాకా ధ్యానం చేస్తూ ఉన్నారు ఆయన. ధ్యానం చేస్తూ ఉంటే ఆక్సిజన్ మనము తక్కువ ఉపయోగించుకుంటాం, ఆవేశపడితే ఎక్కువ ఉపయోగించుకుంటాం కదా. ఆ ట్రిక్ ఆయన అక్కడ ప్లే చేశారు, చేసి బయటపడ్డారు. అందుకే ధ్యానం నాకు పునర్జన్మనిచ్చింది అని ఆయన స్టేజ్ మీద చెప్పారు. అదే విషయం వీళ్ళకి చెప్పారు. చూడండి ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఎవడన్నా పోయి ధ్యానం నేర్పుతాడా అని చేస్తాడా? నీ జీవితంలో ఎటువంటి టైమ్స్ వచ్చేది ఉందో, రోగం రావచ్చు, ఆపద రావచ్చు, సమస్యలు రావచ్చు, ఏ సమయంలో ఏం అవసరం పడుతుందో ఉచితంగా మీ దగ్గరకు వచ్చి మీకు ధ్యానం నేర్పినప్పుడు మీరు నేర్చుకొని దాన్ని జాగ్రత్తగా మర్చిపోకుండా కనీసం ప్రాక్టీస్ చేస్తుండండి. ఏ రోజు అవసరం వస్తే ఆ రోజు అప్లై చేసుకోండి. ఎప్పుడో మాకు టైం ఉంటుందా మేము చేస్తామా అని అనుకోకండి. ఏ సమయంలో ఏది అవసరం పడుతుందో తెలియదు.
అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఇంకా వాళ్ళు క్లాప్స్ కొట్టి చాలా స్ట్రైట్ అయిపోయారు మొత్తం. అటు ఇటు కూర్చున్న వాళ్ళందరూ చక్కగా కూర్చున్నారు. కూర్చొని చక్కగా విన్నారనమాట క్లాస్. ఇంకా ఇది నిజమే కదా, నిజమే కదా. ఇది ఏ టైంలో ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. మరి అలాగే నాకు కూడా నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి ఫ్రెండ్స్. మరి ధ్యానం తెలుసుకోవడమే కాదు, ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని లాభాలు పొందుతున్నాం ఫ్రెండ్స్ మేము. నాకు మైగ్రేన్ తలనొప్పి వచ్చింది. నెలకు 3 రోజులు ఉండేది. మా ఇంట్లో 40 ఆదివారాలు క్లాసులు పెట్టినప్పుడు ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. 40 ఆదివారాలంటే 1 ఇయర్. ఆ 1 ఇయర్‌లో నాకు ఆ మైగ్రేన్ తలనొప్పి ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు. చికెన్ గున్యా వచ్చింది. నేను ఏ మెడిసిన్స్ వాడకుండానే తగ్గించుకున్నాను. అట్లా ఆరోగ్యం అయితే ఏంటి, సమస్యలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని. అంటే భయపడేదాన్ని కాదు. ఓకే. ఇదేదో నేర్పడానికొచ్చింది అని చెప్పి ఆలోచన విధానం మారిపోయింది. మనకి అలా ఎన్నో ప్రయోజనాలున్నాయి ధ్యానం ద్వారా. ఎంతో వెయిట్ చేస్తే ఈ స్థితికొచ్చాం ఫ్రెండ్స్. ప్రతి క్షణం అద్భుతమైనదే. ప్రతి క్షణం విలువైనదే. జీవితాన్ని జీవించడానికే వచ్చాం మనం. నేర్చుకోవడానికొచ్చాం. బాధలు పడటానికి, ఇబ్బందులు పడటానికి కాదు. సమస్య వస్తే దాని నుంచి మనము ఏదో నేర్చుకోవాలి అని అనుకోవాలి గాని, కుంగి కృషించి పోకూడదు. ఇవన్నీ మీకు ధ్యానం, సాధన, నమ్మకం ద్వారా సమకూరుతాయి. ఒట్టిగా ఒక్కరోజు క్లాస్ వినంగానే కాదు, ప్రతిరోజు సాధన చేయాలి, నమ్మాలి ఫస్ట్. అప్పుడు మీకు మనం చెప్పే అన్నీ ఇప్పుడు మీకు ఎంతో మంది మాస్టర్స్ వచ్చి ఎన్నో విషయాలు చెప్తున్నారు. అవన్నీ మీ జీవితంలో కూడా జరుగుతాయి. అవన్నీ పొందాలంటే ధ్యానం తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. నమ్మకంతో చేయాలి. సాధన కంపల్సరీ ఉండాలి. సార్ చెప్పిన 4 చేయాలి. ధ్యానం, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి. మరి స సజ్జన సాంగత్యం ఇలా క్లాసెస్‌లో అటెండ్ అవ్వడం. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. మేము క్లాస్ అంటే ఎక్కడికో ఊరెళ్ళడం, ఎక్కడికో వెళ్ళాలి. ఇంట్లో కూర్చొని హాయిగా బెడ్‌రూమ్‌లో కూర్చొని చూస్తున్నాం. ఎక్కడికి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఫారెన్‌లో ఉన్న మాస్టర్స్ క్లాసులు కూడా మనం ఇంట్లో కూర్చొని చూస్తున్నాం. ఈ జూమ్‌కి మనం ఎంతో కృతజ్ఞగా ఉండాలసలకి. మనకింత చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. సెల్ ఫోను చెడిపోవడానికి పనికొస్తుంది, మంచిదానికి పనికొస్తుంది. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి. కాబట్టి ఆహ్, ఎంతో వెయిట్ చేస్తే వచ్చిన ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించాలి. మరి ఎన్నో జరిగాయి మా జీవితంలో. ఆరోగ్యంగా అయితేంది, మానసికంగా అన్ని విధాలుగా మా బాబుకి మాది శాకాహార కుటుంబం. మేము ధ్యానంలోకొచ్చాక మా ధ్యాన కుటుంబమైంది. అందరూ చేస్తారు. ఇంటికొచ్చిన కొత్త కోడలు గూడా ధ్యానం జేస్తది. అందరూ పిల్లలు అందరూ ధ్యానం జేస్తారు, నమ్ముతారు. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. మా బాబు ఐఐటీలో సీట్ రావాలనుకున్నాడు. ధ్యానం జేసి ఐఐటీలో తెచ్చుకున్నాడు సీట్. ఏదనుకుంటే అది ఇంకా మనం. హ్మ్. మరి ట్రస్ట్‌లోకి ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారమ్మా? ఆ! తిరుమలనాథ మహాశిక్ష తిరుమలనాథ క్షేత్రానికి. ట్రస్ట్ ఓకే. ఇలా క్లాసెస్, ఊర్లు అన్నీ అయిపోయాయి. ఇంగా ఏదో ఒకటి పెద్ద పని అప్పజెప్పాలి అనుకున్నారు సారు. తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రంలో నన్ను ట్రస్టీగా ఉండమన్నారు. అంటే నేనప్పుడు బెంగుళూరులో ఉన్నాను. మిర్యాలగూడెంలో మా బ్రదర్ ఉన్నారు ఒకరు. ఆయన దీంట్లో ఉండాలి నువ్వు అన్నారు. అంటే నేనెక్కడో బెంగుళూరులో ఉంటే ఇక్కడ ఎట్లా వర్క్ చేస్తాను నేను. చేయను. సార్ చెప్తే చేస్తా అన్నాను. పత్రి సార్‌ని అడిగితే లేదు నువ్వు ఉండాలి. ఈ గ్రూప్‌లో నువ్వు ఉండాలి. నువ్వు చేయాలి అన్నారు. లాస్ట్‌కి మీరు తెలీదు. సార్ బాడీ వెకేట్ చేసే 2 మంత్స్ ముందు లాస్ట్ విజిట్ తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రం. లాస్ట్ విజిట్ ఆయనది. అక్కడ మేము కిచెన్ ఓపెనింగ్ చేశాము. దానికొచ్చారనమాట. వచ్చినప్పుడు గూడా సార్ అదే చెప్పారు. "నువ్విక్కడ ఉండి ఇదంతా బాగా డెవలప్ చేయాలి" అని చెప్పి వెళ్లారు లాస్ట్. నాకు చెప్పిన విషయం తిరుమలనాథకొచ్చి మా మా నాకు మా వారికి అది చెప్పి వెళ్లారు సారు. దాంట్లో ట్రస్టీగా నన్ను జాయిన్ చేశారు. సార్ ఉండాలి అని చెప్తేనే నేను జాయిన్ అయ్యాను. సార్‌ని అడిగేదాన్ని. ఇంకా మనం ధ్యానంలోకొచ్చాక తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే కదా! ఏదొచ్చినా ఆయనని అడిగేవాళ్ళము. ఎవరినైనా
నెల నెల ఎక్కువ సార్లు కలిసేదాన్ని, మాట్లాడేదాన్ని. ఇంట్లో పెళ్ళైనా పిలిచేదాన్ని. మా మనవడు పుడితే తీసుకెళ్లి పేరు పెట్టించుకున్నాను. అలా ఇంకా మనకి ఎలా ఉంటుంది, ఒక గురువు దొరికితే అపురూపం. ఆయన పోయాక తెలుస్తుంది. చెప్పుకోవచ్చు అందరూ. కానీ మనం జీవించాం సార్‌తో. ఆ! ఆయన దేహంతో ఉన్నారు. మనము దేహంతో ఉండి ఆయనతో కలిసి జీవించే అదృష్టమన్నా దొరికింది మనకి. ఇప్పటి వాళ్ళకది లేదు. ఆ రకంగా మనం ఎంతో అదృష్టవంతులం. సార్‌తో కలిసి జర్నీ చేశాం. ఆయన పోయాక తెలుస్తుంది. ఆ యొక్క గొప్పతనం ఏమిటో కదా! ఆ! అతి సామాన్యంగా మనతో పాటు ఉండి ఆయన ఉంది. అతి ఇంట్లో సామాన్యంగా ప్రతి మనిషిలాగా. గురువు ఆ! మన ఇంటికొచ్చి, మనతో తిని, మనకు వడ్డించి, మనకు చేసి పెట్టి, అలాంటి గురువు ఉంటాడా ఎక్కడన్నా? ఆ! అలాంటి గురువుతో మనం ఉన్నామంటే అది తలుచుకుంటేనే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఆయనతో ఎన్నో ఫోటోలు దిగాం. ఎన్నో పంచుకున్నాము. ఎలా జీవించాలో నేర్పించారు. ఎలా వంట చేయాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి నేర్పంది లేదు సారు జనాలకి. అంత నేర్పించారాయన. అంత గొప్ప దొరకడం మన జన్మ జన్మల అదృష్టం. మరి అలా తిరుమల ధ్యాన మహాక్షేత్రంలోకి రావడం జరిగింది. అక్కడ ఒక మాస్టర్‌కొచ్చిన అనుభవం ద్వారా మరి మాది తొందరగా ముందుకెళ్ళటం లేదు అని ఒక మాట అనుకుంటాము. ఇంకొక మాట ఏం చెప్తారు, ఏదైనా ఎంత గొప్ప కార్యం ఉంటే అంత లేట్ అవుతుంది. హ్మ్. ఎంత లేట్ అవుతే అంత గొప్ప కార్యం జరుగుతుంది అని జెప్తారు. ఒక మాస్టర్. ఒక మాస్టర్ ఏమో మనకేమనిపిస్తది, తొందరగా కట్టేసేస్తే అయిపోతుంది. తొందరగా కట్టేస్తే అయిపోతుంది. ఇది జరగటం లేదు తొందరగా అని అనుకుంటాం. అప్పుడు ఒక మాస్టర్‌కి ఒక అనుభవం వచ్చింది. ఆయన చెప్పారనమాట, ఇక్కడ 11 అవర్స్, 11 మాస్టర్స్, 11 డేస్ వర్క్‌షాప్స్ పెట్టండి. అప్పుడు బాగా డెవలప్ అవుతుందని. ఫస్ట్ ఈ ఇది పెట్టింది తిరుమల నాథలోనేనమ్మా. హ్మ్. మేము కూడా కరోనా నుంచి ఆహ్, బాగా జూమ్‌ని వాడుకున్నాం. హ్మ్. తిరుమల నాథలో అంతకుముందు పౌర్ణమికి అన్నదానం జేసేవాళ్ళు. మాధవి మేడం అని, హ్మ్. నాదెండ్ల మాధవి మేడం, సతీష్ గారని వీళ్ళందరూ ఎవ్రి పౌర్ణమికి 300, 400 మంది వచ్చేవాళ్ళు. పౌర్ణమి ధ్యానం జేయడం, భోజనాలు పెట్టడం అవన్నీ చేసేవాళ్ళు. ఇగ కరోనా వచ్చాక ఎలా ప్రచారం చేయడం ఆహ్, కుదరటం లేదే, ఎలా మరి వెనక్కి మర్చిపోతారేమో జనాలనుకున్నాం. అప్పుడే మేము జూమ్‌లో ఒక 11 రోజులు పెడదాంలే అఖండ ధ్యానం అనుకున్నాను. ట్రస్ట్ మెంబర్స్‌తో ఓన్లీ అనుకుంటే 300 మందితో 41 రోజు అఖండ ధ్యానం జరిగింది జూమ్‌లో. అద్భుతం. అద్భుతం. ఫస్ట్ మేమే మా తిరుమల నాథ నుంచి ఏదో మా ట్రస్ట్ మెంబర్స్ అందరం కలిసి ఒక 3 రోజులు చేద్దాం అనుకుంటే, మేము చేస్తాం. ఇంట్లో నుంచి బయటికెళ్ళటం లేదు గదా ఎవ్వరు. హ్మ్. మేము చేస్తాం అని ఇలా చెప్తే అలా యాడ్ అయిపోయారు జూమ్‌లో. యాడ్ అయిపోయి టైమింగ్స్ ఇచ్చారు. మేము ఈ టైంకి కూర్చుంటాం. ఈ టైం 24 గంటలు 41 రోజు హ్మ్. జూమ్‌లో తిరుమల ధ్యాన మహాక్షేత్రం గురించి అఖండ ధ్యానం జరిగింది మేడం. ఆ ఆహ్, గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు యెస్. జాయిన్ అయ్యుంటారు. జాయిన్ అయ్యారు. అందరికి మన వాళ్ళందరికీ చాలా జ్ఞానం గదా! గ్రూప్ హ్మ్. మెడిటేషన్ చేస్తే బాగా ఎనర్జీస్ వస్తాయని. హ్మ్. అట్లా అదొకటి బాగా అద్భుతంగా జరిగింది. ఇంకా తర్వాత ఈ 11 డేస్‌ది ఒకటి గూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరూ పెడుతున్నారు 11 డేస్, 11 డేస్ అని. అంటే ఎలా ఉంటుందంటే ఆహ్, మార్నింగ్ 10 టు ఈవినింగ్ 9 వరకు ఒక వ్యక్తి కంపల్సరీ కూర్చుంటాడు. అలాగే హ్మ్. లేవకుండా. ఒక 11 మెంబర్స్ మాత్రం మార్నింగ్ 10కి కూర్చొని 1కి లేస్తారు. 9 మెంబర్స్. 10 మెంబర్స్. 3 అవర్స్ ఒక సిట్టింగ్. 3 అవర్స్ కూర్చోవాలి. కూర్చున్నాంక వాళ్ళిష్టం. తర్వాత లేసి కూర్చోవచ్చు. ఒక వ్యక్తి మాత్రం కంటిన్యూగా 11 అవర్స్ కూర్చుంటాడు. అలా 11 డేస్. హ్మ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు 11 అవర్స్ కూర్చుంటుంటారు. తిరుమల ధ్యాన క్షేత్రంలో ఏంటంటే, ఒక గంట ధ్యానం చేయలేని వాళ్ళు అక్కడ 3 అవర్స్ చేయగలుగుతున్నారు అవలీలగా. 3 అవర్స్ చేయగలిగిన వాళ్ళు 11 అవర్స్ కూర్చోగలుగుతున్నారు అవలీలగా. 11 అవర్స్ కూర్చోవడం అంటే అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. యెస్. అవలీలగా కూర్చోగలుగుతున్నారు అక్కడికొచ్చి. అట్లా ఒకరిద్దరు ఉన్నవాళ్ళు ఇప్పుడు 10 మంది తయారయ్యారు 11 అవర్స్ కూర్చునేవాళ్ళు. మేము కూర్చుంటామంటే మేము కూర్చుంటాం. ప్రతిరోజు ఒకరు కూర్చుంటారు. జ్ఞానేశ్వర్ గారని ఉన్నారు. ఆయనైతే ఇంకా ప్రతి నెల ఆయనొచ్చి 3, 4 రోజులు కూర్చుంటారు ఖచ్చితంగా. 11 అవర్స్. అట్లా అద్భుతంగా ఆహ్, సాధన పెంచుకోవాలి. ఇప్పుడు
ఇదివరకు అంటే అరణ్యాల్లోకి వెళ్తాము, సెక్యూరిటీ ఉండదు, భోజనం ఉండదు, ఏముండదు. ఎలా చేసుకునేవాళ్ళు తపస్సు? ఎంత కష్టం కదా ధ్యానం సాధన చేయాలంటే. ఇప్పుడు ఎంత ఈజీ అయింది. మంచిగా సెక్యూరిటీగా కూర్చోవచ్చు. మీకు టైంకి జ్యూస్ అంటే జ్యూసు, ఫుడ్ అంటే ఫుడ్, ఏదంటే అది ప్రొవైడ్ చేస్తున్నాము. మిమ్మల్ని చూస్తున్నాము, కళ్ళు మూసుకున్నా ప్రొటెక్ట్ చేస్తున్నాము. చక్కగా అన్నీ వదిలేసి, ఇల్లు వదిలేసి, అన్నీ వదిలేసి హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. సాధన పెంచుకోవాలి, నా గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, సాధించాలి అనుకున్న వాళ్ళందరికీ వెల్కమ్. తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రానికి రండి. నాగార్జున సాగర్ దగ్గర 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మా నెంబర్స్ ఉంటాయి. మా ఫ్లైయర్ పెడతాము గ్రూప్ లో. ఎవ్రీ మంత్ 11 days ఉంటుంది. ఈ నెల జూలై నెలలో 14 నుంచి 24 వరకు అక్కడ మేము పెడుతున్నాము. ఎవ్రీ మంత్ 11 days ఉంటుంది. ఎవరైనా రావచ్చు. చక్కగా హాయిగా 11 hours కూర్చోండి. మీకు ఏదంటే అది మేము ప్రొవైడ్ చేస్తాము. సాధన చేసుకోవడమే మీరు. 24వ తారీఖు సార్ బాడీ వెకేట్ చేసిన రోజు. ఆ రోజు సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం తిరుమలనాథలో. అందరికీ ఇదే నా ఆహ్వానం ఒక ట్రస్ట్ మెంబర్ గా. మరి తప్పకుండా రండి. ఇంకా ఇంకా ఏం చెప్పను, ధ్యానంలో ఇంకా ముఖ్యమైనది చెప్పాను కదా, ధ్యానంలో ఆస్ట్రల్ ఆపరేషన్స్ అని ఎన్నో జరుగుతాయని అన్నారు కదా. మా వారికి ఆస్ట్రల్ ఆపరేషన్ అయిందమ్మా. మా వారు ఒకసారి సిక్ అయ్యి హాస్పిటలైజేషన్ అయ్యారు. 11 days ఐసీయూలో ఉన్నారు. ఇంకా డాక్టర్స్ సాయంత్రం 7ంటికి తీసుకెళ్ళిపోమా, 30% పనిచేస్తున్నాయి ఆర్గాన్స్ అన్ని, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తావో మీ ఇంటికి తీసుకెళ్తావో మమ్మల్ని అనొద్దు అని అప్పుడు చెప్పారు. 11 days ఉన్నాక. అంటే అప్పుడు ఏం చేయాలి? నేను ఎన్ని రోజులు ఏమనుకున్నానంటే, మనకు తెలుసు కదా సత్యం, ఏదో జన్మ జన్మల కర్మలు ఉంటాయి, అనుభవించేస్తాడు, అనుభవించాక ఇంటికి వెళ్ళిపోతాం అంతే అనుకున్నాను. కానీ మొత్తానికే బాడీ వేకేట్ చేసి వెళ్ళిపోతాడనే ఆలోచన రాలే నాకు. వీళ్ళు చెప్పారు, అబ్బో ఇదేంటో సీరియస్ గానే ఉంది కేసు అని. ఇంకప్పుడు మా సిస్టరు, నేను మా వారి పక్కన ఐసీయూలో కూర్చొని సార్ని ఆహ్వానించి ధ్యానం చేశాం. సార్ మరి వీళ్ళు ఇలా చెప్తున్నారు, మాకైతే ఇంకా ధ్యానం ప్రచారం చేయాలని ఉంది మరి అని చెప్పి ధ్యానం చేసి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. ఆ రోజు మా వారికి ఆస్ట్రల్ ఆపరేషన్ జరిగింది. మా శివప్రసాద్ సారు, పత్రి సార్ ఇద్దరు వచ్చారంట. వచ్చి మా వారి బాడీ మొత్తం ఓపెన్ చేసి మొత్తం క్లియర్ చేసేసారంట. మంచి అనుభవము వచ్చింది. తీసుకెళ్ళమన్న వాళ్ళు తెల్లారు లేదు, మర్నాడు రూమ్కి ఇచ్చారు. 2 days ఉన్నాం, తర్వాత ఇంటికి వచ్చేసాం. అంతే, ఏమీ లేదు. ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లము రాలేదు. ఏ ఆర్గాన్ పనిచేసి స్వానుభవం, ఇది స్వానుభవం. చూడండి, మా వారు హాస్టల్ ట్రావెల్ కూడా చేశారు. ఓకే, నాకు వస్తేనే నేను నమ్ముతాను, నేను అంత తొందరగా ఏది నమ్మేదాన్ని కాదు. ఓకే ఏదోలే, మా వారికి అయితే మంచిగా అయిపోయింది కదా అనుకున్నాను. కానీ కొంచెం సందేహం ఉంటుండే నాకు. అయితే నేను హాస్టల్ లోకాలు తిరిగాను, పత్రి సార్ని చూశాను, పిరమిడ్ లోకం చూశాను. సారు 10 అడుగులు ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, అది ఇది అని చెప్పారు. సరే 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 అన్నాను. నా డౌట్ కూడా తీర్చడానికి అక్కడ జీకే సార్ కూడా చాలా బార్డర్ లో ఉన్నాడు నాలాగే అని చెప్పారు మా వారు. అమ్మ దొరికింది అనుకున్నా. జీకే సార్ రెగ్యులర్ గా మా ఇంటికి వస్తుండేవారు. బెంగళూరులో ఉండేవాళ్ళం, మంత్లీ వన్స్ ఆయన సెంటర్కి వచ్చేవాళ్ళు. అప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు నేను అడిగా, సార్ 2 months బ్యాక్ మీరు ఈ డేట్లలో మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్య స్థితి ఎలా ఉంది అని అడిగా. ఏం చెప్పమంటావు మేడం, 3 రోజులు నీళ్లు తాగలేను, బెడ్ మీద సోయి లేకుండా పడి ఉన్నాను. డాక్టర్ని అండ్ స్పిరిచువల్ పర్సన్ని కాబట్టి నా సమస్య ఏంటో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు. కాబట్టి నేను సొంతంగా హాస్పిటల్కి వెళ్ళకుండా బయటకు వచ్చాను, కానీ అంచు దాకా వెళ్ళొచ్చాను అని చెప్పారు సార్. చూడండి, మా వారు అంటే హాస్టల్ ట్రావెల్ కూడా చేశారు. అప్పుడు ఆపరేషన్ అయింది, ఆ ఎనర్జీలో హాస్టల్ ట్రావెల్ చేసి ఈయన చూశారు. ఎంత మనకి ప్రూఫ్స్ కూడా ఎంత నిజాలు కదా. అలా అవి కూడా జరిగాయి మా జీవితంలో. అన్ని చెప్తున్నాను కదా. ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఫ్రెండ్స్, అన్ని లాభాలు పొందాము, పొందుతున్నాము. చేయాల్సిందేమిటి? ధ్యానం,
స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ప్రతి క్షణం అపురూపంగా ఆనందంగా జీవించండి. ధ్యానం కొత్త వాళ్ళు ఉండొచ్చు. నేను ఇంకా 4-5 పాయింట్స్ చెప్తాను, అద్భుతమైనవి. గుర్తుపెట్టుకోండి. ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకు జబ్బు చేసినప్పుడు ఒక సంజీవినిలా ఉపయోగపడుతుంది. సమస్య వచ్చినప్పుడు ఒక వజ్రాయుధంలాగా దాన్ని ఛేదిస్తుంది ధ్యానం. అంత పవర్ఫుల్ అది. ధ్యానం మన గత జన్మల కర్మలన్నీ ఒక చక్రం తిప్పినట్టు తీసుకొచ్చేసి దగ్ధం చేస్తుంది. ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అని పత్రిగారు చెప్పారు కదా మనకి. అలా గత జన్మలో సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రస్తుత కర్మలు, ఈ కర్మలన్నీ కూడా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే దగ్ధమైపోతాయి. మరి ధ్యానం చేయడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది. నేను న్యూటన్ సార్ దగ్గర సోల్ కోచ్ ప్రోగ్రామ్ చేశాను వికారాబాద్లో. ధ్యానం గురించి లాభాలు ఒక 100 చెప్పుంటాడు సార్. అన్ని చెప్పారు. అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చేయాల్సింది ప్రతిరోజు సాధన. నమ్మండి, సాధన చేయండి, అన్నీ పొందుతారు. ధ్యానము ద్వారా మన ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. శ్వాసలు తగ్గుతాయి కాబట్టి ఆయుష్ పెరుగుతుంది. అంటే ఒక అమృతం లాగా కూడా మనకు ఉపయోగపడుతుంది. మనం మనసు అశాంతిగా ఉంది, జీవిస్తున్నాం, పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. రకరకాల సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. వచ్చినప్పుడు మనసు అశాంతిగా ఉంటుంది. అప్పుడు ధ్యానం చేయండి. ఎలా ఉంటుందంటే, ఎండాకాలం తర్వాత వచ్చే ఫస్ట్ తొలకరి వాన వస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. తొలకరి వాన వచ్చినప్పుడు మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా అంత ఆహ్లాదంగా తయారవుతుంది. అంత చక్కటి ధ్యానాన్ని మనకి ఇచ్చిన గురువు గారికి కోటి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు మనం. మరి మీరందరూ ఇలా ఈ పిఎంసి డిజిటల్ ద్వారా చాలా అద్భుతంగా క్లాసెస్ పెడుతున్నారు. ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతో మందికి జ్ఞానాన్ని అందించడానికి మనమందరం ఉపయోగించుకుందాం. ధ్యానం చేద్దాం, ప్రచారం చేద్దాం. ప్రచారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు కొన్ని ఐడియాస్ వచ్చి ఉంటాయి. చాలా మంది ప్రచారం ఎలా చేయాలని కూడా అడిగారు. నేను దానికి కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఒక ఊరిని ధ్యానమయం ఎలా చేయొచ్చు. అప్పుడు ఊర్లు దత్తత తీసుకునేవాళ్ళం. పల్లెటూరు ఉంది, ఒక ఊరుంది, ఆ ఊరిని ధ్యానమయం ఎలా చేయాలి అనేది కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేసి ఇచ్చింటివి. లక్కీగా నాకేంటంటే, నా ద్వారా అంటే అంతా నేను కాదు చేసిందంతా, నా ద్వారా జరుగుతుంది అనుకోండి. బ్యానర్స్ తయారు చేశాను. స్కూల్ ఉందనుకో, స్కూల్‌కు బ్యానర్ ఏంటి, పిల్లలకి పరీక్షలంటే భయము, కడుపు నొప్పి వస్తుంది, చదువుకున్నవి గుర్తుండవు. అలాంటప్పుడు ఏం రాయాలి, వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ రాయాలి దాంట్లో. పరీక్షలంటే భయం పోతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, మీరేదనుకుంటే అది సాధించే శక్తి మీకొస్తుంది. అలాంటి పాయింట్స్ రాసి ఒక బ్యానర్ తయారు చేశాను. మరి గుడిలోకి పూజ కోటి సమం స్తోత్రం. స్తోత్రం మనకేం లేదు, అవన్నీ తెచ్చిపెట్టడమే, ఆల్రెడీ ఉన్నాయి. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయః. అంటే పూజల నుంచి స్తోత్రాలకు ఎదగండి, స్తోత్రాల నుంచి జపాలకు ఎదగండి, జపాల నుంచి ధ్యానానికి ఎదగండి, ధ్యానం ద్వారానే ముక్తి అని ఆ శ్లోకం యొక్క అర్థము అని మరి హనుమంతుడు, శివుడు ధ్యానముద్రంలో ఉన్న ఫోటోలు పెట్టి అదొక బ్యానర్. అట్లా స్పిరిచువల్ రియాలిటీనేమో హాస్పిటల్కి ఇవ్వచ్చు మనం. మన లోపలికి ఎనర్జీస్ ఎలా పాస్ అవుతున్నాయి, నరాల్లోకి, కణకణాల్లోకి ఆ ఎనర్జీ పాస్ అవ్వడం ద్వారా కడుపు నొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించబడుతుంది. నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. సైన్స్, ఇది సైన్స్. ఇదే దేవుడు, ఏ కులము మతము సంబంధించింది కాదు కదా. సృష్టి అంతటా దైవశక్తి అనేది ఉంది, దాన్ని మనం తీసుకుంటున్నాం. దాని ద్వారా నాడీ మండల శుద్ధి
చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నాము అనేది హాస్పిటల్కి సంబంధించిన బ్యానర్. ఇట్లా అన్ని బ్యానర్స్ వచ్చాయి నా ద్వారా. అవన్నీ పట్టుకొని మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక్క నిమిషం ఇంకా ఆ ఊర్లో గ్రామ పంచాయతీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక హాల్ అలా ఉంటుంది. అందరిని ఇన్వైట్ చేసుకోవాలి. బ్యానర్స్ తీసుకోవాలి. గుళ్ళో ఒక బ్యానర్ పెట్టాలి, బళ్ళో బ్యానర్ పెట్టాలి. అక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఏదో ఎవరో ఒకరు ఉంటారు డాక్టర్, అక్కడ హాస్పిటల్లో అదొకటి పెట్టాలి. అలా అన్ని దగ్గరలో బ్యానర్లు పెట్టడం, క్లాసెస్ పెట్టడం, మరి చిన్న స్క్రీన్ పెట్టి స్పిరిచువల్ రియాలిటీ, తర్వాత మారం సార్ చేసిన ఒక ఊరు ధ్యానంలోకి రాకముందు నరకంలా ఉన్నవారు ధ్యానంలోకి వచ్చాక స్వర్గంగా ఎలా మారింది అనేది ఒక వీడియో చేశారు. అద్భుతమైన వీడియో అది, మారం సార్ తయారు చేశారు. ఆ వీడియో చూపించవచ్చు పల్లెటూరు వాళ్ళకి. మొత్తం అలా అన్ని కవర్ అయిపోతాయి. ఒక వారం రోజులు మనం శ్రద్ధ పెట్టామనుకో, ఒక ఊరి మీద ఒక టీమ్ మెంబర్స్ వెళ్ళి అందరికి నేర్పించవచ్చు. ఆ ఊరంతా ధ్యానమయం చేయొచ్చు. అలా ఒక ప్రోగ్రామ్ కూడా తయారు చేశాము. ఇవన్నీ ఇక్కడ చెప్తే చాలా మందికి ఐడియాస్ వస్తాయని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ఇది కదా. ఒక ముగ్గురిని క్వశ్చన్స్ తీసుకుందామమ్మా. ఓకే మాస్టర్స్, ఎవరైనా మేడం అడగాలనుకుంటే క్వశ్చన్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అది ద్వారా ఇంకొంచెం ఎక్కువ సమాచారం తీసుకోవచ్చు మనం. ఫస్ట్ క్వశ్చన్ వస్తే తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. మీరు చెప్పండి. మీరు బాగా ఇల్లు ఫస్ట్ ఇంట్లో మొదలు పెట్టారు, బడికి వెళ్ళారు, గుడికి వెళ్ళారు, ఆ పల్లెటూరులో మెయిన్ సెంటర్కి వెళ్ళారు, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, వేటిని వదిలిపెట్టలేదు, అన్నిటిలో ధ్యాన ప్రచారం చేశారు. రోజా గారు చాలా ర్యాలీస్లలో కూడా పాల్గొన్నాం. ఇంకా శాకాహార ర్యాలీలు అది మనకి నిత్య కృత్యం. రోజా గారు మాట్లాడండి. ఆఖరికి సార్ ఒక దగ్గర కూర్చొని అది పిరమిడ్ కట్టించు అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఆ పిరమిడే. తిరుమలనాథ కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ టైం అంతా తిరుమలనాథ ధ్యాన నక్షత్రం. ఆ పిరమిడ్ కంప్లీట్ అవ్వాలి, అక్కడ వర్క్ షాప్స్ అవ్వాలి ఎవ్రీ మంత్. అది మా టార్గెట్. జరిగిపోతుంది. థ్యాంక్ యూ. రోజా గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. నా పేరు రోజా కృష్ణ అండి. నేను ఇక్కడ కరక్పూర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అమ్మా. అయితే నేను గుడికి వెళ్ళానమ్మా. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఇట్లే అందరూ చాలా బాగా కూర్చుంటే వాళ్ళకి ధ్యానం చెప్పిన. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ మేము దేవుని దాసులమే, మేమెట్లా దేవుళ్ళం అవుతాము, నువ్వు ఎన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అన్నది. అంటే నేను అబద్ధం చెప్పటం లేదు, సీతామాత అయింది కదా, రాముడు అయింది కదా, అంటే వాళ్ళు మనలాగానే వచ్చారు కదా. అంటే మీరు మీ లక్ష్యం ఏంటంటే నరుని నుంచి నారాయణ కావాలని చెప్పిన. అయినా వాళ్ళు నమ్ముతలేరు, నమ్మరు. ఇప్పుడు ఎల్కేజీ బాబున్నాడు, వాడికి 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్తే అర్థమవుతుందా? నాకు అర్థం కాదు, ఏం జవాబు చెప్పాలి అప్పుడు. మీరు ఏం జవాబు చెప్పనవసరం లేదు. మీరు చెప్పేసేయాలి, వదిలేయాలి, ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే భూమి మీద ఇప్పుడు మన ఇంట్లో 4 ఏళ్ల బాబు ఉంటాడు, 10 ఏళ్ల బాబు ఉంటాడు, 20 ఏళ్ల అబ్బాయి ఉంటాడు, ముసలి వాళ్ళు ఉంటారు. అవునా? మన ఇంట్లో ఎలా అయితే చిన్న నుంచి పెద్దవాళ్ళు ఎలాగున్నారో, సృష్టిలో బాల్యాత్మలు ఉన్నాయి, యవనాత్మ ఉంది, ప్రౌఢాత్మ ఉంది, వృద్ధాత్మ ఉంది. నీకు వృద్ధాత్మ స్థితికి వస్తే తప్ప ఆడికి ధ్యానం గురించి తెలియదు. తెలిసినా నమ్మడు, నమ్మినా సాధన చేయడు. ఈ బాల్యాత్మకి నువ్వు ధ్యానం గురించి చెప్తే వాళ్ళు వినరు. అంటే ఆ స్థితిలో ఒక వ్యక్తి పెద్దవాడు అయి ఉండొచ్చు, కానీ ఆయనది ఎన్నో జన్మనో ఎప్పుడొచ్చాడో పూజలలో ఉన్నారంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు చిన్న స్థితిలో ఉన్నట్టు, వాళ్ళు ఆ స్థితికి రాలేదు, ఎదగలేదని అర్థం. మనం చెప్తాము ఇప్పుడు పీజీ ధ్యానంలోకి రావడం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ అన్నమాట. ఈ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ నువ్వు తీసుకెళ్ళి 4వ తరగతి 5వ తరగతి అబ్బాయికి చెప్తే వాడికి అర్థం కాదు, నీ వినట్లేరని మనం అనుకుంటాము. కానీ వాళ్ళ స్థితి అది. చెప్పడం వారికి నీ బాధ్యత. ఎవరైతే రీచ్ అవుతారో, ఎవరైతే దాన్ని తీసుకోగలుగుతారో వాళ్ళే తీసుకుంటారు, అంతే. వాళ్ళు వినట్లేరు. మన ఇంట్లో కూడా అందరూ వినకపోవచ్చు, అందరూ ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఉండరు. భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే పిల్లలు రాదు, అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు
మనమేం ఫీల్ అవ్వని అవసరం లే. మనం చెప్పేది మనం ఆ స్థితికి ఎదిగాము. ఫస్ట్ మనని మనం ఉద్ధరించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ లోపటికి నువ్వు ప్రయాణం చేయి. నువ్వు చేసిందే నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం నువ్వే అనుభవిస్తావు. ఎవరు అనుభవించరు. ఇవన్నీ నిన్ను నువ్వు తెలుసుకో ఫస్ట్. అంతే. అంతకుమించి ఎక్కువ టైం అవసరం లేదు. చెప్తామంతే. చెప్పడం వరకే. చెప్పామా, వచ్చామా, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగితేనే మనం చెప్తాం. అంతే. అదే ఎందుకంటే నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఆ అవస్థలో ఉన్నారు. ఆ చిన్న ఏ ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు కదా. ఒక ఆత్మ కూడా అలాగే ఎదుగుతుంది. బాల్యాత్మగా ఎదుగుతుంది. కొన్ని తీసుకుంటుంది. బాల్యాత్మ అంటే పిల్లలు ఏం చేస్తారు? తిన్నావా, పన్నావా, ఆడావా, అంతేనా? చిన్నపిల్లలు అంతే మేడం. వాళ్ళకేమి ఏం ఆలోచన ఉండదు. అదే బాల్యాత్మ స్థితిలో ఉన్న వాళ్ళు పని చేస్తారు, కడుపు నిండా హార్డ్ వర్క్ చేస్తారు, తింటారు, సోయి లేకుండా పడుకుంటారు. అంతే. అంతే. వాళ్ళకి ఇంకేం ఆలోచన లేదు. దాని నుంచి కొంచెం ఎదిగాక పేరు ప్రతిష్టలు, ఉద్యోగాలు, సంపదలు ఆలోచిస్తారు. అలాగే వీళ్ళు కూడా. అట్లా అది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి చెప్పి వదిలేయడమే. ఎక్కువ మీరు వాళ్ళతోటి డిస్కషన్ పెట్టొద్దు. అదే అవసరం లేదు. మన ఎనర్జీ లాస్ అవుతాం. చెప్పడం వరకే మన డ్యూటీ. రిసీవ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మనని వచ్చి అడిగే వాళ్ళు అడుగుతారు. అది. అది ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మానస గారు మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే చాలా అండి. బాగా మాట్లాడారు కదా. చాలా ఎక్కువ సబ్జెక్ట్ తీసుకుంటున్నాము. ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే మేడం, పెద్దవాళ్ళకి మనం ఎలా చెప్పినా అంటే దేవుళ్ళ గురించో మన అనుభవాల గురించో ఏది చెప్పినా జ్ఞానం తీసుకుంటారు. అదే స్కూళ్ళల్లో పిల్లలకి వెళ్ళి చెప్పాలి అంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేది అర్థం కాలేదు మేడం. పిల్లలకి నువ్వు ఇదంతా చెప్పొద్దు. వాళ్ళకి మనం ఎవరి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు మన వైపు తిరగాలంటే ఏం చేయాలి? ఆడికి చాక్లెట్ ఇష్టం, అంతేనా? చాక్లెట్ ఇస్తావు. ఇస్తే వాడు మన ఎమ్మట తిరుగుతాడు, మన వైపు వచ్చేస్తాడు. అవునా? అంతే. అవునండి. అలాగే పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ దేవుళ్ళు ఇంకొకటి, యూత్ అయినా పిల్లలైనా వీళ్ళందరూ రియాలిటీ నమ్ముతారు. రియల్ గా జరిగినవి చూపించు. నువ్వెప్పుడో చెప్పిన బుద్ధుని గురించి చెప్తే నేను నమ్మను. ఇప్పుడు ఉన్నాడు ఇది గురించి చెప్పు. టీనేజ్ పిల్లలు ఉన్నారు. నువ్వు రాముడు, కృష్ణుడు, ఆ బుద్ధుడు ఆడి గురించి చెప్పకమ్మా. నాకు ఇప్పుడున్నది చెప్పు. అంటే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు కొత్తగా వాళ్ళ గురించి చెప్పాలి. జరిగేవి గురించి చెప్పాలి. నిజాలు చెప్పాలి. జరిగినవి చెప్పాలి. అలాంటివి చెప్తే తొందరగా అడిక్ట్ అవుతారు. ఈ పిల్లలకి, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళారు మీరు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవే ఉంటాయి కదా సమస్యలు. ఏముంటాయి? ఒకడికి పరీక్షలంటే భయం వచ్చేస్తుంది. జ్వరాలు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది. తర్వాత ఒకడికి చదువుకుంటే గుర్తుండదు. నువ్వేమవుతారు అంటే కలెక్టర్ అవుతా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అంటాడు గాని మరి ఎలా అవ్వాలనేది తెలియదు. ఈ వాళ్ళ సమస్యలు ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళ సమస్య ద్వారా వాళ్ళని చేరుకోవాలి మనం. అప్పుడు ఏం చెప్పాలి? ధ్యానం చేస్తే పరీక్షలంటే భయం పోతుంది. ధ్యానం చేస్తే నువ్వేదనుకున్నావో అది సాధించే మార్గం నీకు దొరుకుతుంది. ధ్యానం చేస్తే నీకు ఎనర్జీ వచ్చి ఎక్కువసేపు చదువుకోగలుగుతావు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మరి వివేకానందుడు అలాగే ధ్యానం చేసి ఆ 200 పేజీల పుస్తకం ఒక్క నిమిషంలో చదివి అక్కడ పెట్టేశాడు. అంటే అట్లా మనలో, మీలో మీకేమొస్తుంది అవే చెప్పాలి. వేరే చదువు గురించి, తర్వాత వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కొంచెం డాక్టర్, యాక్టర్ అలాంటివి వాటి గురించే చెప్పాలి. కానీ దేవుళ్ళ గురించి వీటి గురించి చెప్పొద్దు. అక్కడ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ కావాలి కదా. పరీక్షలంటే భయం పోవాలి, చదివింది గుర్తుండాలి, వాడు అనుకున్నది సాధించాలి. క్లాస్ ఫస్ట్ రావాలంటే ధ్యానం చేస్తే క్లాస్ ఫస్ట్ వస్తారంట. అంటే చేస్తాడా? చేయడా? వాడికి రావాలని ఉంటది. కానీ నీకు చదివినవి బాగా గుర్తుంటాయిరా, క్లాస్ ఫస్ట్ వస్తావంటే చేస్తాడు. అట్లా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేయాలి. ఇవి చెప్పాలి ఆ పిల్లలకి. ఎదిగిన పిల్లలకి ఇంకా కొంచెం మోటివేషనల్ స్పీచెస్ అని ఉంటాయి, రియల్ స్టోరీస్ ఉంటాయి కొన్ని. అవి తీసుకెళ్లి వాళ్ళకి ఈ టీనేజ్ పిల్లలకు కొంచెం ఆ ఆ జరిగిన కళ్ళ ముందు ఉన్నాయి అవి చెప్పాల్సి ఉంటది. ఇట్లాంటివి చెప్తే ఈ చిన్నవి చెప్పినా వినరు, ఆ దేవుళ్ళ చెప్పినా వినరు. ఆ కొంచెం రియల్ గా జరిగినవి ఉంటాయి, అవి చెప్పాల్సి ఉంటది. కొంచెం ప్రిపేర్ అయిపోవాల్సి ఉంటది. అట్లా స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన వైపు రావాలి, మనం చెప్పింది వినాలి.
అంటే అదే దారిలోకి ఫిఫ్త్ క్లాస్ రావాలంటే. లోపు పిల్లలకి అంటే ఏదైనా నీతి కథల్లాగా అలా చెప్తే అర్థం అవుతుందా మేడం? నీతి కథలు అవన్నీ అలా టీచర్లు చెప్తూనే ఉంటారు కదా, మనం కొత్త ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పాలి. స్కూళ్ళల్లో అంత టైం ఎక్కడ ఉందండి టీచర్లకి ఆ. నీతి కథలు చెప్పేంత? క్లాస్ లో వాళ్ళ సబ్జెక్ట్ కాకుండా కొత్త సబ్జెక్ట్ చెప్పాలి. ఇది పాలు తాగితే బూస్ట్ వేసుకుంటే ఫుల్ ఎనర్జీ వస్తుందిరా అని చెప్పినట్టు చెప్పాలి. ఏం లేదు మేడం, వింటారు. మనం అంత కష్టం కూడా ఏం అవసరం లేదు. మనం చెప్తే దాంట్లో కూడా వృద్ధాత్మలు ఉంటారు, ఆ పిల్లలలో కూడా. పుట్టిన పిల్లలలో కూడా వృద్ధాత్మ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎమ్మటే క్యాచ్ చేసి ప్రతిరోజు చేస్తారు. వాళ్ళప్పటి నుంచే ధ్యానంలోకి వస్తే వాళ్ళ లైఫ్ చాలా బంగారం లాగా ఉంటది. మనం చెప్పడం వరకే, మనకి ఆ సమయానికి ఏది వస్తే అది కొంత ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళి చెప్తే అట్రాక్ట్ అయ్యే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంతే, మాస్టర్స్ సింపుల్. రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా మేడం, విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడానికి. ధ్యాన ఆ. విద్యార్థి, ఉమ్. ఆనంద్ గారిది ధ్యాన విద్యార్థి. ఇప్పుడు ఉమ్. డివిఎం గ్లోబల్ ఛానల్ నుండి ధ్యాన విద్యార్థులకు కావాల్సినవి అన్ని ఉంటున్నాయి. అవును. మాస్టర్స్ డివిఎం గ్లోబల్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. దాని గురించి మనకి లాంచ్ చేయడానికి రేపు ఉదయం కనిగిరిలో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ కనిగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ తప్పనిసరిగా వెళ్ళండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మన కనిగిరా మీది కనిగిరా? వాళ్ళ చీరాలండి, మీది చీరాల. ఓకే. అంటే అక్కడ ఓకే. దగ్గర అన్నమాట. ఓకే. ఓకే, థ్యాంక్ యూ కాబట్టి మేడం. విద్యార్థులకి ఏది అవసరం అన్నది ప్రత్యేకంగా అందుకోసమే ఆ ధ్యాన విద్యార్థి డివిఎం గ్లోబల్ ఆ ఛానల్ ని చూడండి. సరోజిని మేడం వన్ సెకండ్ మేడం, ఏం గ్లోబల్? డివిఎం గ్లోబల్, టీవీఎం గ్లోబల్. ధ్యాన విద్యార్థి మూమెంట్. మన పిఎంసి నుంచి వచ్చిన ఇంకొక ఛానల్, అది విద్యార్థి లోకాని కోసం, యూత్ Thank you. అందరికి. థ్యాంక్ యూ అండి. సరోజిని గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. లక్ష్మి మేడం, నమస్తే. అనిత మేడం, సుజాత మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా చేస్తున్నా మేడం. మా ఉమ్. పిల్లలకి ఇప్పుడు నేనే కొత్తగా వచ్చాను, 6 months నుంచి చేస్తున్నా మేడం. పిల్లలకి కూడా కంపల్సరిగా క్లాస్ ముందు ఒక 15 minutes, వాళ్ళ ఏజ్ 15 years కాబట్టి 10th వాళ్ళకి 15 minutes చేశాకే నేను అంటే ముందుగా వెళ్తా మేడం, ప్రేయర్ కి ముందుగా వెళ్ళిపోతా స్కూల్ కి. వాళ్ళకి ధ్యానం చేయించిన తర్వాత అప్పుడు ప్రేయర్ అయిన తర్వాత అప్పుడు నాకు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది మేడం. అయితే Super. ఇప్పుడు మేడం అన్నారు కదా, పిల్లలకి నీతి కథలు చెప్తాము, మోరల్ వాల్యూస్ చెప్తాము, వ్యక్తిగత పరిశుభ్రత చెప్తాము. వీటితో పాటు ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత బేసిక్స్ చెప్తున్నా మేడం. ఎలా కూర్చోవాలి, ఆనాపానాసతి ఎలా చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలి, మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, చదివినట్లు ఎగ్జామ్ లో ప్రజెంట్ చేస్తాము. ఇట్లాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని నయం అవుతాయి అనేసి అంటే మీకేమైనా అయ్యాయా మేడం అని కూడా క్వశ్చన్ చేశారు మేడం మా పిల్లలు. పిల్లలు కదా, అయ్యాయమ్మా ప్యూర్ గా ఉంటారు కదా పిల్లలు. అవును మేడం. ఇట్లా గ్యాస్ట్రిక్ పెయిన్ పోయిందిరా నాకు, ఇంత ముందు టాబ్లెట్స్ వేసుకునేదాన్ని, ఇంజెక్షన్స్ చేయించుకునేదాన్ని, అది తగ్గిపోయింది అని. అంటే చిన్న చిన్న విషయాలే చెప్పాలి మేడం వాళ్ళకి. పెద్దగా ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. తయూబా గ్రహయాత్ర అంటే నాకే అర్థం కాలేదు, ఇంకా పిల్లలకి ఏం చెప్తాను నేను? అట్లాంటివి చెప్పొద్దు. పిల్లలకి చిన్న చిన్న విషయాలు, వాళ్ళ సరౌండింగ్ లో ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేస్తే బెటర్ గా ఉంటదని ఇప్పుడు మీ క్లాస్ విన్న తర్వాత నాకు ఇంకా చాలా ఐడియాస్ వచ్చాయి మేడం. నేను క్లాస్ రూమ్ లో ఎలాంటి ఫ్లెక్సీలు కాకపోయినా గోడల మీద మనం కొటేషన్స్ రాస్తాం కదా మేడం, అట్లా కూడా వీళ్ళకి భగవద్గీత నుంచి కొన్ని తీసుకొని రాయొచ్చు అనే ఐడియా ఉంది ఇంతకు ముందు. అది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది మేడం. అయితే మా 10th క్లాస్ పిల్లల్లో ఒక అమ్మాయి మాత్రం ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళంబట్టి నీళ్లు వచ్చేస్తున్నాయి మేడం అని చెప్పింది. అయితే అది కూడా నువ్వు అంటే లీనమైపోతున్నావు నాన్న, ఏం కాదు, అది కూడా ధ్యానంలో ఒక భాగమే అని చెప్పాను మేడం. అట్లా బాగుంది మేడం. నేను వాళ్ళతో కలిసి చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చాలా చక్కగా చెప్తున్నారు. మీ నోటీస్ బోర్డు ఉంటది కదా, నోటీస్ బోర్డు పక్కన ఒక ఫ్లైయర్ అంటించండి. ప్రతి
నోటీస్ బోర్డు మీద చూస్తుంటారు కదా, ఈ ఈ ఏవైతే పాయింట్స్ ఉంటాయో అవి రాసి ఒక ఉమ్, ఫ్లైయర్ తయారు చేసి నోటీస్ బోర్డు పక్కన అంటించాలి. ఆ, ప్రతిరోజు ఓకే మేడం. ఉంటారు. మనం ప్రతిరోజు గుర్తుండాలి అంటే ఒక ఉమ్, పిరమిడో ఒక బ్యానరో ఏదో ఒకటి కనిపిస్తూ ఉండాలి. ఉమ్, అది చూస్తేనే గుర్తొస్తుంది పిల్లలకి. అవునవును, అవును మేడం. అలా ఉమ్, ఇంకొకటి గుడ్. ఒక్కటే విషయము, ఇది చాలా మందికి ఉపయోగపడొచ్చు ఈ విషయము. ఆ ఉమ్, ఇదొకటి చెప్పి ముగిస్తాను. జడ్చర్లలో ఒక స్కూల్లో వాళ్ళకి ప్రేయర్ గ్రౌండ్ లేదు. ఉమ్, అయితే వాళ్ళ అన్ని క్లాస్ రూమ్స్ లో మైక్ ఉంటుంది. క్లాస్ స్టార్ట్ ఉమ్, కాగానే అందరూ నిలబడి జనగణమన చదివేసి కూర్చుంటారు. అది వాళ్ళ ఉమ్, సిస్టమ్. అయితే మరి ప్రేయర్ గ్రౌండ్ ఉంటే కదా మనము అందరిని కూర్చోబెట్టి చెప్పేది. ఎలా అవును. అన్నారు, నాకు అక్కడ ఒక ఐడియా వచ్చింది. నేనేం చేశాను, ఇవాళ స్కూల్ అంటే పిల్లలు మారుతుంటారు, టీచర్స్ మారుతుంటారు. ఉమ్, ప్రతిరోజు నేనుండను, నా తరపు మాస్టర్స్ వచ్చి చెప్తారనేది నాకు తెలీదు. కానీ ఈ ఉమ్, స్కూల్‌లో ప్రతిరోజు ధ్యానం జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించి, నా ఉమ్, వాయిస్‌తో 10 మినిట్స్ ఒక రికార్డ్ చేశాను. ఒక సీడీ. ఉమ్, అంటే ధ్యానము ఎలా చేయాలి అనంటే, కాళ్ళు 2 ఫస్ట్ హ్మ్, ఎందుకంటే వాళ్ళన్ని క్లాస్‌లో స్పీకర్ ఉంటుంది కదా! ఉమ్, వీళ్ళు రికార్డ్ ఏస్తారు గదా! అదయిపోంగానే ఉమ్, నా రికార్డ్ వేయాలి వాళ్ళు. ఉమ్, ఏముంటుంది ఆ రికార్డ్‌లో? ఆ! కొత్తగా వచ్చిన అబ్బాయైనా, కొత్తగా వచ్చిన టీచర్ అయినా తెలిసిపోతుంది. కాళ్ళు 2 ఉమ్, క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి, హాయిగా కూర్చోండి, మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఉమ్, ఇలా అవుతుంది నెమ్మదిగా ఒక 10 మినిట్సే. అవును. పరీక్షలంటే మళ్ళీ భయం పోతుంది, మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఆ! ఉమ్, అని శ్వాసని గమనించండి అని చెప్పేసి లాస్ట్‌కి 2 చేతులు కళ్ళపై పెట్టుకోండి. ఓపెన్ ఉమ్, చేయండి. అనేది మొత్తము ఉమ్, సబ్జెక్ట్ తోటి 10 మినిట్స్ పెట్టి ఒక రికార్డ్ చేసి వాళ్ళకిచ్చాను. వాళ్ళేం ఉమ్, చేశారు 365 రోజులు ఉమ్, ఇప్పటికి గూడా ఒక 7, 8 ఏళ్లయిందో నేను జడ్చర్ల వదిలిపెట్టొచ్చి 10 ఏళ్లయిందో ఉమ్, సీడీలు అరిగిపోతే మళ్ళీ చేసుకొని ఆ జనగణమన అయిపోగానే ఇది పెడతారు. పెట్టి అసలు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇచ్చానుగా ఆ 10 మినిట్స్ మెడిటేషన్ చేసినంకనే క్లాస్ స్టార్ట్ ఉమ్, అవుతుంది. సూపర్ మేడం, ఎక్సలెంట్ అసలు ఇది ఐడియా. హ్మ్. బాగుంది ఐడియా. మేడం. అదే ఉమ్, ఎందుకంటే ఇక్కడ చెప్తే తెలియని వాళ్ళు చేసుకుంటారని నాకిప్పుడు అవును, గుర్తొచ్చింది. అవును, అవును, అట్లా ఇంక మనం ఉన్నా, లేకున్నా, పిల్లలు మారినా, టీచర్లు మారినా అవును. డెఫినెట్‌గా ధ్యానం అనేది జరుగుతది. ఆ! ఉమ్, కంపల్సరీ ధ్యానం జరుగుతది. ఎంతమందికో ఉపయోగపడుతది. అవును మేడం. ఇప్పుడు నేను సీఎల్ పెట్టిన సెలవు పెట్టుకున్న హాలిడే మధ్యలో హాలిడే వచ్చినా గానీ ముందు రోజు చెప్పేసి వస్తా మేడం. ఒక ఇద్దరు ముగ్గురు హ్మ్. మంచి పిల్లలు ఉంటారు కదా! అరే నాన్న మీరు హ్మ్. చూసుకోండి, కొంచెం గైడ్ చేయండి, మీరు వాళ్ళతో పాటు కూర్చోండి నాన్న అంటే చేస్తున్నారు మేడం. నేను లేనప్పుడు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ డే హ్మ్. నేను వెళ్ళడమే, ఏరా నిన్న ధ్యానం చేశారా నాన్న అంటే, చేశాను మేడం అని ఎంత హ్యాపీగా చెప్తున్నారో మేడం. అది. అది. మంచిగా అంతే. అనిపించింది మేడం. హ్మ్. థ్యాంక్ యూ అండి. ఇదంతా ఓకే, ఓకే. మన థ్యాంక్ యూ సో మచ్ అదృష్టం. మేడం. మనకి పత్రిజీ లాంటి గురువు దొరకడం మన అదృష్టం. మ్యామ్ హ్మ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఇప్పుడు 6th క్లాస్ మ్యామ్ మా పెద్ద బాబు. అయితే ఇప్పుడు ఐఐటీ కోర్సులని అవన్నీ పెట్టేస్తున్నారు మ్యామ్. 7 అవును. అయిపోతుంది వచ్చేటప్పటికి డల్ అయిపోతున్నాడు. ఇంకా మెడిటేషన్ అలా చేసుకుంటానే పడుకొని పోతున్నాడనమాట. అయితే హ్మ్. ఇప్పుడు అది అవసరమా ఐఐటీ కోర్సు ఇప్పుడు 6th నుంచిని ముందు 10th వరకు బేస్ ఇస్తే బాగుండా అని అనుకుంటున్నాను మ్యామ్. ఏం చేయాలో కొంచెం చెప్పండి మ్యామ్. అంటే నన్నడిగితే అవసరం లేదు. చదివేవోళ్ళని వేరు చేసేసారు మ్యామ్. ఒక 30 మెంబర్స్ వరకు వేరు చేసేసి వేరే క్లాస్ 6th క్లాస్‌ని ఐఐటీ 6th క్లాస్ వేరే క్లాస్ కింద పెట్టారు. అంటే వాడు వచ్చాక ఇంకా డల్ అయిపోయి అలా ఆహ్, అవును మరి. స్ట్రెస్ ఎక్కువిస్తే కాకేమవుతారు? అవసరం లేదు. నాకు తెలిసి మేమొక దగ్గర ఉన్నప్పుడు మా ఇంట్లో పక్కింట్లో ఉండేవాళ్ళు ఫ్యామిలీ. ఆ అబ్బాయిని 5 ఏళ్లొచ్చిన దాకా స్కూలుకి పంపలేదు. హ్మ్. నేనేమో మూడో ఏడు నుంచే నా కూతుర్ని స్కూలుకి పంపడం మొదలుపెట్టాను. అయితే హ్మ్. ఐదో ఏడొచ్చాక వాడిని స్కూలుకి పంపితే నెల రోజుల్లోనే వాడు మొత్తం ఏబీసీడీలు, 1, 2, 3లు, ఆలు మొత్తం నెల రోజుల్లోనే మొత్తం నేర్చేసుకున్నాడు. మా హ్మ్. అమ్మాయి 3, 4, 2 సంవత్సరాలు పట్టింది అవన్నీ నేర్చుకోవడానికి. మూడో హ్మ్. తరగతి నుంచి 3 ఏండ్ల నుంచి ఎల్‌కేజీ, యూకేజీ అని నేను నేర్పిన సబ్జెక్ట్స్ అంతా ఆ 5 ఏళ్లొచ్చాక పంపిస్తే ఆ అబ్బాయి 1 మంత్‌లో నేర్చుకున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఏది అవసరం. మనకి 5 అంత సంవత్సరాల చిన్నప్పటి నుంచి తర్వాతే చెప్పేవాళ్ళు కదా మేడం పెట్టి అసలు. రుద్దాల్సిన అవసరం లేదు. హ్మ్. వాడికి పరిపక్వత వచ్చాక చెప్తే ఒక్కసారి చెప్పంగానే వచ్చేస్తుంది. అదే చిన్న పిల్లల్ని దిద్దిచ్చి చెప్పాలి. చిన్న పిల్లలప్పటి నుంచి అవసరం లేదు. అట్లే ఇది అంటే గూడా. ఇప్పుడు ఐఐటీ బేస్ అది చెప్పాలా మ్యామ్? అవసరమా? 10th అయ్యాకైనా కోర్స్ అయ్యి తీసుకోవచ్చు కదా! ఉంటాయమ్మా. ఇలా ఉంటాయి, అలా ఉంటాయి.
మీ అబ్బాయి ఆరోగ్య స్థితి, వాడి మెంటల్ స్థితి, వాడి కెపాసిటీని బట్టి చూసుకో. ఇక్కడ 6th నుంచి ఉంటాయి, 10th నుంచి ఉంటాయి, ఇంటర్మీడియట్ నుంచి ఉంటాయి, ఆ ఆ, అన్ని రకాలుగా ఉంటాయి. మీ బాబు పరిస్థితిని చూసుకొని నువ్వు ప్రొసీడ్ అవ్వాలి, కానీ వాళ్ళు పెట్టారు వీళ్ళు చెప్తున్నారని కాదు. అది ఓకే మ్యామ్. అది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు కూడా బర్డెన్ అయిపోతాయి కదా మ్యామ్, ఇవన్నీ చెప్తేని డల్ అయిపోతున్నారు వచ్చేటప్పటికి. అవును మరి చెప్తున్నాను కదా, మన మనం స్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకొని. స్పిరిచువల్ పరంగా నీతి కథలని ఇవన్నీ అన్ని చెప్పుకోవాలి కదా, మనం మెడిటేషన్ అవి చేయించుకోవాలి కదా, చదువు ఒకటే కాదు కదా. అవునవును, మెడిటేషన్ చేపిస్తూ ఉంటే వాళ్ళు ఏ పర్పస్ తోటైతే వచ్చారో అది వాళ్ళు రీచ్ అవుతారు. మనకి ఇంకా అసలుకి మెడిటేషన్ చేసే పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, నన్ను అడిగితే. డైలీ మెడిటేషన్ చేసే పిల్లల్ని మీరు చేయాల్సింది ఒక్కటే. అసలు నేను చెప్తాను, 9 నెలలు కష్టపడండి అమ్మా, తర్వాత మీరు వదిలేయచ్చు జీవితాంతం. లేకపోతే జీవితాంతం వాడు 10th, ఇంటర్, చదువు, ఉద్యోగము వచ్చి సెటిల్ అయిన దాకా వాడిని వెంబడి పడాల్సి ఉంటుంది మనం. అలా కాకుండా నీ కడుపులో ఉన్న 9 నెలలు నువ్వు గనక శ్రద్ధ పెడితే నువ్వు వదిలేయచ్చు కన్నాక. ఇంకా వాడు ధ్యానం మర్చిపోడు, జ్ఞానం మర్చిపోడు. వాడు ఏ పర్పస్ తోటి వచ్చాడో ఆ పర్పస్ రీచ్ అవుతాడు. నీకు ఇంకప్పుడు భయం ఏముంటుంది, బాధ ఏముంటుంది? ధ్యానం చేయడం అలవాటు చేయి, తర్వాత అన్ని అవే వచ్చేస్తాయి. ఓన్లీ మనం చేయాల్సింది డైలీ వాటితోటి ధ్యానం చేయించాం, ఓకే మ్యామ్. అంతే. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రమణేష్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా సంతోషం తల్లి, మీ అనుభవాలన్నీ ఆలకించాను. యాక్చువల్గా ప్రసన్నలక్ష్మి గారు వైజాగ్లో ఉన్నప్పుడు వారితో కలిసేవారు. వారి ద్వారా ప్రేరణ పొంది మీరు ఇంత సేవ చేశారు, చాలా సంతోషం. అలాగే ఈ మన కరోనా టైంలో సతీష్ గారితో మీరు జూమ్ సెషన్లో ఎక్కువ నిర్వహించేవారమ్మా. అవును. అయితే ఎప్పటిదాకా తెలియదు మీరు ప్రసన్నలక్ష్మి గారి సిస్టర్ అని, ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. ఎందుకంటే మన విద్యార్థి దశ నుంచి ధ్యానం నేర్పమని సార్ చెప్పేవారు. మన ఆదర్శ సూత్రాలు కూడా పిల్లలకి ధ్యానం చెప్పాలి చిన్నప్పటి నుంచే ఉంది, చక్కగా చెప్పారు. ప్రసన్నలక్ష్మి గారు కూడా ఒక పుస్తకం రాశారు వైజాగ్ ఉన్నప్పుడు చిన్న పిల్లలకి, విద్యార్థుల కోసం. అసలు ప్రచారం ఎలా చేయాలంటే మనం సంసిద్ధమైతే ఏ విధంగా మనకు అవకాశాలు వస్తాయనేది మీరు చెప్పారమ్మా. మన అవసరం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాను. వనపర్తి వెళ్ళడం, అక్కడ 40 weeks 40 మాస్టర్ పెట్టడం. యాక్చువల్గా క్లాసులు పెట్టడం ఎందుకంటే నేను అనుకున్నాను, పత్రికారు మీకు తెలిసి చెప్పండి, ఏ తెలిసి చెప్పండి, బీఏ నేర్చుకోండి అన్నారు కదమ్మా. మన ప్రచారం చేయడం ఎందుకంటే మనమే బాగా లబ్ధి పొందామమ్మా. ఇంకా టీచింగ్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అట. కత్తి పట్టుకెళ్ళి రాయి మీద నూర్చి కత్తికే దారి వస్తుందట. అలాగే మనం పంచుకున్న వాళ్ళే పెంచుకోబడతారట. అలాగే క్లాసులు పెట్టడం వల్ల మనకి చాలా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ఎలా చెప్పాలన్నప్పుడు మరికొన్ని పుస్తకాలు చదివేవారు. నేను కూడా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తిరిగేవాడిని. ఒక ప్రజం డిగ్రీ కాలేజీలో కూడా ఒక 4-5 సంవత్సరాలు చెప్పే అవకాశం వచ్చింది. మళ్ళీ ధ్యానం ఓన్లీ విత్ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు అన్నమాట. అప్పుడు కూడా 2 గంటలు చెప్పమనేవారు పిల్లలకి. మన వీర జయశ్రీ గారి అన్నయ్య గారు అబ్బాయి కాలేజీలు ఉన్నాయి, మరి అలా పెట్టమని చెప్పారేమో, మరి నాకు వెళ్ళాను. దాని ద్వారా ఎంతో పొందానమ్మా. ఇప్పుడు మీరు చెప్తున్నారు టీచర్లకు ఎలా చెప్పాలి, పిల్లలకి ఎలా చెప్పాలి అనే విషయాలన్నీ కూడా. చాలా సంతోషం తల్లి. ఎందుకంటే ఎంతగా పంచుకుంటే అంతంతగా పెంచుకోబడుతుంది. సరువులతో పంచుకుంటే బ్రహ్మానందం వస్తుందటమ్మా. ఇందులో మహావతారంలో కూడా ఒక బుక్ రాశాడు ఒక చాప్టర్, విద్యార్థుల కోసం. అసలు అలాంటి, ఇప్పుడు ఇందాక అన్నారు ఐఐటి ఇప్పటి నుంచి అంటే మొగ్గ పువ్వులాగా అవ్వాలి, కానీ దాన్ని బలవంతం చేస్తే పువ్వు అవ్వదు సరి కదా, ఇబ్బంది పడుతుంది. అలా ఎంతో మంది ఒత్తిడికి లోనవుతున్నారు పిల్లలు, పోటీ వల్ల, కాంపిటీషన్స్ వల్ల. చాలా సంతోషం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు తల్లి? హైదరాబాద్. హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోయారు. సంతోషం. సిస్టర్ గారు కూడా అక్కడ. థ్యాంక్ యూ అమ్మా. పత్రిక గారికి, పిఎంసీకి అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా సందేహం వచ్చినా, కొంచెం మనం డల్ అయ్యాం అనిపించిన, ఈ జొనాథన్ లివింగ్స్టన్ సీగర్, రిచర్డ్ బాక్ రాశారు ఈ బుక్ చదవండి, తక్షణ శక్తి వస్తుంది. నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అమ్మ,
ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పటి వరకు మీరు చక్కగా పంచుకున్నారు. ధన్యవాదాలు. ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ధ్యానంకి వచ్చినప్పటి నుంచి ప్రచారం ఎలా చేయాలి, ఎక్కడ సెంటర్‌లో ఎలా చేయాలి, గుడిలో ఎలా చేయాలి, బడిలో ఎలా చేయాలి, ఐడియాస్ అన్నీ ఇచ్చేసారు. కొత్తగా చూసే వాళ్ళకి ముందు 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 చూడబోయే వాళ్ళకి కూడా దీంతో అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మంది చాలా బాగా చెప్పారు అని చాట్ బాక్స్‌లో మెసేజెస్ పెడుతున్నారండి. మనకి మేడం తిరుమలనాథ క్షేత్రానికి కూడా ఆహ్వానం పలికారు. దాన్ని కూడా ఉపయోగించుకోండి ఆ అవకాశం ఉన్న వాళ్ళందరూ. మరొక్కసారి మన అందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు జరుపుకుందాం. మాస్టర్స్ ఇప్పటి వరకు ఈ చూసిన వీడియోని జూమ్‌లో ఉన్న వాళ్ళు యూట్యూబ్‌లోకి వెళ్ళి లైక్ చేయండి. యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి. చూడబోయే వాళ్ళు లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం వల్ల మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గ్లోబల్ మాస్టర్స్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కర్మ సిద్ధాంతము, ఆత్మ పయనము గురించి ప్రదీప్ గారిది క్లాస్ ఉంది. క్వశ్చన్స్ అన్ని చక్కగా ముందే రాసి పెట్టుకోండి. మన మాస్టర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ అడగటానికి ఆలోచించకుండా ముందే రాసి పెట్టుకోవటం వల్ల మనకి టైం కలిసి వస్తుంది. ఇప్పుడు అమ్మకి 7 గంటల వరకే టైం, వేరే బయట వెళ్లాల్సింది ఉంది క్లాస్కి, కానీ మన కోసం వారు ఆ టయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ట్రైన్లు, ఫ్లైట్లు, బస్సులు ఇలాంటివి మన కోసం ఆగవు. మనం వాటి కోసం వెళ్ళాలి. కాబట్టి మనం సమయపాలన పాటిద్దాం. థ్యాంక్ యూ. మళ్ళా 10 నిమిషాలు తక్కువ 4 గంటలకి మళ్ళా కలుద్దాం. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.